మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మొట్టమొదట తల్లికి నమస్కారం, 2 తండ్రికి నమస్కారం, 3 ఆచార్యునకు నమస్కారం. ఆచార్యునకు ఎందుకు నమస్కారం అంటే, మనం సర్వత్రా చెప్పేటటువంటి శ్లోకమే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువుకు ఎందుకు నమస్కరిస్తున్నాము అంటే, గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే మహేశ్వరుడు, 3 మూర్తుల యొక్క సమాగమ స్వరూపము కనుక గురువే పరంబ్రహ్మము. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువుకు నమస్కరించుచున్నాను. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. గురువు అన్న మాటకు అర్థం గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే అని. గు అంటే అంధకారం, రు అంటే దాన్ని తొలగించడం, రా అగ్నిబీజం ఎక్కడ ఉన్నా. అందుకే రామ అన్నప్పుడు రా అగ్నిబీజమై పాపాల్ని దహిస్తుంది. అటువంటి గురు అనేటటువంటి శబ్దంలో గుకారము అంధకారము చీకటైతే, రుకారము అగ్నిబీజమై దీపమై దాన్ని తొలగిస్తుంది. దాన్ని తొలగిస్తుంది కాబట్టే చీకటిని తొలగించగలిగినది ఏదో అదే గురువు యొక్క స్వరూపం. చీకటిని తొలగించుట అన్నమాట ఎందుకు అన్వయం చేస్తారు అంటే, ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ సత్యము అవగతము కాదు. మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచించండి, బాగా కటిక చీకటిగా ఉందనుకోండి, మనిషి భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే, అక్కడ ఉన్నది తాడో తెలియదు, పామో తెలియదు. త్రాటిలో పాము కనపడుతుంది, ఏదో పాము అడ్డంగా పడుకుందని, పడగ విప్పిందని, కదులుతోందని, బుసకొడుతోందని విపరీతమైన భయం కలిగి ఒళ్ళంతా చెమట్లు పట్టి ఉద్వేగానికి లోనవుతాడు. అలా భయపడినటువంటి సందర్భంలో ఏది పట్టుకొచ్చి అక్కడ పెట్టండి, ఆ భయం పోదు. ఆ భయానికి కారణం అంతా ఏమిటి అంటే, సత్యమైన వస్తువు ఎరుకలోకి రాలేదు. అది తాడో పామో తెలియదు, కానీ త్రాడుని చూసి పాము అనుకుంటున్నాడు. పాము అనుకుంటున్నాడు కాబట్టి ఇంత భయము వచ్చింది. ఇప్పుడు తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి అధికార పత్రాలు కానీ, తాను ఏం చదువుకున్నాడో ఆ చదువుకున్నటువంటి విద్యార్హతకి సంబంధించిన పత్రాలు కానీ, సమాజంలో తాను ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని నిర్ణయం చేసేటటువంటి పత్రాలు కానీ పట్టుకొచ్చి అక్కడ పెడితే, అది తాడో పామో తెలియదు. చీకటిని పోగొట్టగలిగిన వస్తువు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కటి ఉన్నది, అదే దీపం. దీపాన్ని పట్టుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇది పాము కాదు తాడు అని తెలిసిందనుకోండి, తెలిసిన ఉత్తర క్షణంలో ఇంత పొందినటువంటి భయమో ఆవిరైపోతుంది, ఇంత చెమట పోతుంది. అయ్యయ్యో ఇంతసేపు పాము అనుకుని భయపడుతున్నాను, అది తాడని చెప్పి వెళ్ళి తన చేత్తో ఎత్తి పక్కకి పారేస్తాడు. దీపం ఉంటే సత్యము ఎరుకలోకి వస్తుంది. సత్యము ఎరుకలోకి వస్తే తత్సంబంధమైనటువంటి భయం అంతా పోతుంది. భయం అంతా ఎందుకు కలుగుతుంది అంటే, సత్యము ఎరుకలోకి రాని కారణము చేత కలుగుతుంది. అజ్ఞానమునకు మారు పేరు చీకటి. అందుకే మనకి సనాతన ధర్మంలో పరమేశ్వరుని యొక్క మొట్టమొదటి స్వరూపం కూడా యథార్థానికి గురువుగానే వస్తాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, జగద్గురువు అనేటటువంటి శబ్దం కృష్ణ పరమాత్మకి అన్వయం అవుతుంది. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటాం. జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఎప్పుడు వస్తుంది అంటే, కటిక చీకటి ఎప్పుడు ఉంటుందో అప్పుడే వస్తుంది. అర్ధరాత్రి వేళ చీకటి బాగా దట్టంగా ఉంటుంది. అందున శ్రావణ మాసంలో అష్టమి నాటి రాత్రి ఉండేటటువంటి చీకటి మరీ ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే అది వర్ష ఋతువు. నీరు నిండినటువంటి నల్లని మబ్బులు కిందకి దిగొస్తాయి. అసలు ఆ మబ్బుల వలననే కొంత చీకటి, దాని మీద శ్రావణ మాసంలో చీకటి, దాని మీద అర్ధరాత్రి. అటువంటి కటిక చీకటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము లేక, ఏ వస్తువు సత్యమైనదో ఎరుకలోకి రాక జీవుడు భయభ్రాంతుడైనటువంటి సందర్భంలో సత్యమును ఎరుకలోకి తీసుకురావడం కోసమని ఒక జగద్గురువుగా పరమేశ్వరుడే అవతరించినటువంటి సందర్భం అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం.
అందుకే మీరు శివ సందర్భాన్ని తీసుకోండి, కేశవ సందర్భాన్ని తీసుకోండి, ఇద్దరూ కూడా అర్ధరాత్రి వేళే ఆవిర్భవిస్తారు. మీరు చూడండి, అర్ధరాత్రి వేళ 12 గంటలకు వచ్చింది కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు. అప్పటి వరకు తనకి కొడుకు పుడితే ఏమైపోతుందోనని భయపడిపోతున్నటువంటి దేవకీదేవికి, వసుదేవుడికి ఊరట కల్పించాడు. అసలు పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం ఏమిటో గోచరమైనంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగింది. అది పరమేశ్వరుని యొక్క లక్షణం. ఆయన దర్శనమే ఆనంద హేతువు. అందుకే ఆనంద నిలయంలో ఉంటాడు ఆయన. పోతన గారు దాన్ని భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరిస్తూ, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరువాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అవగానే పసిపిల్లవాడి రూపంలో ఉన్నప్పటికీ ఆయన రూపాన్ని చూసేటప్పటికీ సమస్త భయాలు తొలగిపోయి ఆనందాన్ని పొందాడు. ఒక్క వసుదేవుడు పొందడం కాదు, ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికంతటికీ బోధ చేసి భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రబోధం చేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి కావలసినటువంటి మార్గాన్ని బోధ చేశాడు. అందుకే భగవద్గీత అర్థమవడం అంటే భగవద్గీతలో ఒక శ్లోకం కాదు, ఒక్క పాదం చదువుకుంటుంటే చాలు. అందుకే శంకర భగవత్పాదులు భజగోవిందంలో భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు. యమధర్మరాజుతో చర్చ లేదురా భగవద్గీతని నమ్ముకున్నవాడికి అన్నారు. యమధర్మరాజుతో చర్చ అంటే యమధర్మరాజు గారు రావడం, పాశాలు వెయ్యడం, రమ్మనడం, నేను రానండం, జీవుడు మొరాయించడం ఉండవు. చిట్ట చివరిసారి యమధర్మరాజు యొక్క దర్శనం లేకుండా తాను ఆత్మ అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ ఆత్మని అనుభవంలోకి వచ్చిన వాడై శరీరము అసత్యమన్నది ఎరుకలోనికి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. భగవాన్ రమణులు అంత్యకాలం సమీపించింది, శరీరం పడిపోయే సమయం వచ్చేసింది, ఊపిరి సరిగా అందట్లేదు. ఆనంద భాష్పాలు కార్చారు. అమ్మయ్యా, ఈ ఓ గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్టు అత్యంత అల్పమైనటువంటి పరిమితి అయినటువంటి ఉపాధిలోంచి అనంతమైన ఆత్మ సర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది అని ఆనంద భాష్పాలు కారుస్తూ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని చెయ్యూపి నిర్భయంగా శరీరంలోంచి జ్యోతిస్వరూపంగా వెలువడి అరుణాచల గిరికంతటికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోకి ప్రవేశించింది ఆ జ్యోతి. ఆయన కాదు, కొన్ని వేల మంది ఆ రోజు రాత్రి ఆయన యొక్క ఆత్మజ్యోతి ఆ అరుణాచలంలోకి వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఆ దర్శనం చేశారు. యోగము అన్న మాటకు అర్థం అది. యోగ అంటే అనేన యుజ్యతే ఇతి యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడుతున్నవి జీవుడని, ప్రపంచమని, నేనని, నువ్వని, 3 4 12 16 కనపడుతున్నవి చిట్ట చివరికి సత్యముగా ఒకటిగా రూపాంతరము చెంది అనుభవంలోకి వచ్చేటటువంటి ప్రక్రియకి యోగము అని పేరు. అటువంటిది యోగాభ్యాసము అంటారు. ఆ నిర్భయత్వం ఇవ్వడానికి, మనకి ఆ జ్ఞానబోధ చెయ్యడానికి ఒక గురువు ఎప్పుడొస్తాడు అంటే, మనం అజ్ఞానం అనేటటువంటి కటిక చీకట్లో ఉన్నప్పుడు ఆ దీపం మనకు అవసరం అవుతుంది. అటువంటి కటిక చీకట్లో ఆ అజ్ఞానము బాగా ఆవరించి ఉన్నప్పుడు జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ ఆవిర్భవించారు. మళ్ళీ చూడండి, శ్రావణ మాసం నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెడితే భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసం వచ్చేటప్పటికీ మళ్ళీ బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి. మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ ఆవిర్భవించినటువంటి లింగం అది కూడా జ్యోతిర్లింగం. కృష్ణుడు దీపం, శివుడు దీపం, ఆయన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు.
ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండకోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత ఉషస్యాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటూ ప్రార్థనా శ్లోకం చేసింది యజుర్వేదం. అంటే ఆయన జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణిందు అంతామృతై, జ్యోతిర్లింగమై కటిక చీకట్లో అర్ధరాత్రి వేళ ఆయన యొక్క తుది మొదలు తెలియకుండా పాతాళం నుంచి అంతరిక్షం వరకు పెరిగిపోయినటువంటి ఒక పెద్ద జ్యోతిస్సు ఏదైతే ఉందో అది జ్యోతిర్లింగమై ప్రకాశించింది. అంటే ఇప్పుడు జ్యోతిర్లింగము అన్న చోటికి మీరు వెళ్ళి చూశారనుకోండి, నిజానికి అక్కడేం దీపం ఉండదు. అంటే దీపాలయంలో దేవాలయంలో అర్చనా నియమాలలో భాగంగా దీపం వెలిగించచ్చు, కానీ అసలు ఆ లింగం ఉన్నదా, లింగము స్థానంలో జ్యోతి ఉన్నదా? జ్యోతి ఏం ఉండదు, లింగమే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళారనుకోండి, జ్యోతిర్లింగాలలో ఒకటి. శ్రీశైలంలో లింగం ఉందా, జ్యోతి ఉందా? లింగమే ఉంటుంది. కానీ ఆ లింగము జ్యోతిస్వరూపము. దాన్ని నమ్మితే, దాన్ని ఆరాధన చేస్తే అది ఏం చేస్తుంది అంటే అజ్ఞాన తిమిరాన్ని పోగొడుతుంది. అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనేటటువంటి వెలుతురిస్తుంది. ఆ జ్ఞానము కలగగాని ఉత్తర క్షణంలో సమస్త భయములు పోతాయి. ఎందుకంటే నేను ఆత్మ అన్నది ఎరుకలోనికి వస్తుంది. నోటితో ఉపన్యాసం చెప్పడం వేరు, నేను ఆత్మ అనేటటువంటిది ఎరుకలోనికి రావడం వేరు. ఆ ఎరుకలోనికి వచ్చిన తరువాత శాశ్వతమైన ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, అశాశ్వతమైనటువంటి శరీరము పడకుండా ఉండదు. కాబట్టి పడిపోతున్న శరీరాన్ని తాను సాక్షిగా చూస్తాడు. ఓ కంట్లో నిప్పెడుతుంటే కంటిలో నిప్పెడుతోందని ఎలా తెలుసుకుంటున్నాడో, ఏ విధంగా అయితే తన చెయ్యి నిప్పి పెడుతుంటే చెయ్యి నిప్పెడుతోందని తాను సాక్షిగా తెలుసుకుంటున్నాడో, అలా పడిపోతున్న శరీరాన్ని కూడా సాక్షిగా చూస్తాడు. ఈ శరీరం పడిపోతోందని. అంటే పడిపోతున్న శరీరానికి తాను సాక్షిగా ఆత్మగా తాను తాదాత్మ్యత చెంది నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞా జ్ఞానం ఎక్కడి నుంచి అంకురిస్తుంది అంటే కేవలముగా భగవంతుని యొక్క అనుగ్రహము చేత వస్తుంది. అందుకే భగవానుడు కూడా గురువుగానే ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఒక గురువు లేని నాడు అసలు భగవంతుని యొక్క ఆస్తిక్యము తెలియదు. ఆయన ఆస్తిత్వం, ఆయన ఉన్నాడన్న మాట ఎరుకలోనికి ఎవరి వలన వస్తుంది అంటే ఒక్క గురువు యొక్క వాక్యముల వలన మాత్రమే భగవంతుడు పరిచయం అవుతాడు. పరిచయమై భగవంతుని యందు భక్తి ఊంచుకుంటాడు. నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భక్తి అంటే వేరొకటి కాదు, ప్రేమ. నేను ఏదో ఒక దీనుడి వంక చూశాననుకోండి, నాలో పొంగినటువంటి ప్రేమ భావనకి కారుణ్యము అని పేరు. నేను పెద్దల్ని చూశాననుకోండి, నాలో పొంగినటువంటి ఆ ప్రేమ భావనకి గౌరవము అని పేరు. నా తల్లిదండ్రుల్ని చూశాననుకోండి, వారిని చూసినప్పుడు నాలో ఉద్భుతమైనటువంటి ప్రేమ, వారి పట్ల నాకు ఉన్నటువంటి భక్తి. భగవంతుని పట్ల భక్తి కలగడానికి భగవంతుణ్ణి చూసిన వాడెవరు? ఎలా కలుగుతుంది భగవంతుని పట్ల భక్తి? అందుకే గురువు భగవంతుణ్ణి పరిచయం చేయడానికి అనేక మార్గములు ఎంచుకుంటాడు. ఒక వస్తువు ఉంటే వస్తువుకి యజమాని ఉంటాడు. నేను విశాఖపట్నంలో అలా నడిచి వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఒక అద్భుతమైన భవంతి ఒకటి కనపడింది అనుకోండి, నేనేమని అడుగుతాను? బా, ఎంత బాగుందండి ఈ హర్మ్యం, ఎవరిది అని అడుగుతాను. ఏదో ఫలానా వారిదండి. ఎవరు కట్టారండి ఇది, ఇంత బాగా ఎవరు నిర్మాణం చేశారండి అంటాను. ఒక వస్తువుని చూస్తే దానికి ఒక యజమాని ఉన్నాడు అని నమ్మి యజమాని ఎవరు అని అడుగుతున్నాను. నా ఇంటి పెరట్లో ఒక చామంతి పువ్వు పూస్తే ఒక చిన్న సన్నటి తొడిమి మీద ఒక చిన్న దిండు లాంటి ఆ ఆకుపచ్చని పత్ర పుచ్చముల మీద అన్ని పసుపచ్చటి రేకులు అంత అందంగా పేర్చి వాటిలోంచి సౌరభం వచ్చేటట్టుగా చేసి 2 రోజుల పోయిన తరువాత వాడిపోతే అది ముచికతో సహా వంగిపోయేటట్టు చేసిన మహాశిల్పి ఎవరు? నేను ఎన్నో గీతలు గీశాను చిన్నప్పటి నుంచి. ఆ గీసిన గీతలన్నీ చెరిగిపోయాయి.
ఎవడో ఒక మహాశిల్పి నా చేతులలో గీతలు గీశాడు, ఎన్నిసార్లు కడిగాను ఈ చేతులు, కానీ ఆ గీతలు చెరిగిపోలేదు. ఏది పెట్టి గీశాడు? ఎవరా మహాశిల్పి? ఇప్పుడు విశ్వాన్ని బట్టి విశ్వనాథుణ్ణి వెతుకుతారు. విశ్వం ఉన్నది, కంటి ముందు కనపడుతోంది, దీన్ని నిర్మించిన వాడొకడు ఉండాలి. వాడెవరు అన్న ఆర్తి ఒకటి ప్రబలితే అప్పుడు గురువు యొక్క జవాబు సరి అయినటువంటి పథంలో నడిపిస్తుంది. అందుకే జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో ఆయన గురువు. అందుకే గుకారశ్చంధకారశ్చ రుకారస్థ నిరోధకృత్ అంధకార వినాశిత్వాత్, అంధకారాన్ని పోగొడుతున్న వాడెవరో, అజ్ఞానమనేటటువంటి చీకటిని పటాపంచలు చెయ్యగలిగిన వాడెవరో ఆయన గురువు. గురువు యొక్క ప్రజ్ఞ అసాధారణంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బోధ చేస్తాడు, ఒక్కొక్కసారి ప్రశ్న వేస్తాడు. ఒక్క ప్రశ్న చాలు. శంకర భగవత్పాదులు ఒకానొకప్పుడు మోహముద్గరంలో ఒక ప్రశ్న వేశారు. ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి బ్రాహ్మణుణ్ణి ఉద్దేశించి పలికినట్టుగా ఉంటుంది, కానీ ఆ ఒక్క శ్లోకం చాలు. విచారణ చేసుకుంటే అరే అసలు నేనెవరు అన్న ఆలోచన తెచ్చుకోవడానికి, భగవంతుడితో అనుసంధానం పొందడానికి ఆ ఒక్క శ్లోకం చాలు. శంకరులు అన్నారు, కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదియ భ్రాత. ఆయన అనవలసిన మాట ఓ సోదరా అని పిలిచారు. అంటే గురువు అంత కిందకి దిగొచ్చేస్తాడు శిష్యుణ్ణి ఉద్ధరించడానికి. కాతే కాంత, ఏమిటో పెద్ద వేదాంతం చెప్తున్నావు, ఇదంతా నా సంసారం అంటున్నావు, దీన్నంతటినీ పోషించాలంటున్నావు, ఇది పరమసత్యం అంటున్నావు. ఏది నేను ఒక మాట అడుగుతాను చెప్పు. నా భార్య నా భార్య అని అంత పొంగిపోతున్నావే, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది? మా అత్తగారి కడుపులోంచి వచ్చింది. మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో. కస్తే పుత్ర, పోని మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మీ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? మా ఆవిడ కడుపులోంచి వచ్చాడు. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? తెలియదు. కస్యత్వం, పోని నువ్వెవరు చెప్పు? కోటేశ్వరరావునండి. అది మీ నాన్నగారు పెట్టారో బాలసారి నాడు. అంతకుముందు ఏమో. ఎలా వచ్చావు? మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు? అంతకుముందు ఎక్కడున్నావు? ఏం చేశావు? ఎక్కడ తిరిగావు? ఎక్కడికి వెడదాం అనుకుంటున్నావు? కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? ఏమి తెలియదు. మరి తెలుసు తెలుసని చాలా మాటలు ఎందుకు మాట్లాడతావు? అనేకమైనటువంటివి నాకు తెలుసని ఎందుకంటావు? అసలు ఇవే తెలియవుగా. నేనన్నా కఠినంగా, శంకరులు అన్న ఆ మాట. కస్యత్వం కుతయాయాత తత్వం చింతియతదియ భ్రాత. వచ్చిన వాడికి వెళ్ళిపోవాలి కదూ, మళ్ళీ వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోవలసింది ఏదో తెలుసుకోకుండా ఇలా బతికేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించుకో. విశాఖపట్నం వెళ్ళాలంటే పెట్టి సర్దుకుంటున్నావు కదా, మళ్ళీ కాకినాడ వెళ్ళిపోవాలంటే పెట్టి సర్దుకుంటున్నావు కదా. మరి ఇందులోంచి వెళ్ళిపోవడం కూడా పరమసత్యం కదా. మీ తాతగారు వెళ్ళిపోయారే, మీ నాన్నగారు వెళ్ళిపోయారే, అమ్మగారు వెళ్ళిపోయారే, కాబట్టి ఇంకోటి కూడా ఉంటుందిగా. మరి దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావు? ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఆలోచించబోయ్. తత్వం తించేతదీయ భ్రాత నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతి చేయచపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అన్నారు. తామరాకు మీద నీటి బొట్టు ఎంత చంచలంగా ఉంటుందో జీవితం అంత బుద్బుదప్రాయం. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఎప్పుడెవడు పడిపోతాడో ఎవడికి తెలుసు. అంత బుద్బుదమైనటువంటి జీవితంలో ఈశ్వరుడిచ్చినటువంటి కాలాన్ని ఏం సద్వినియోగం చేసుకుంటున్నావో? ఎప్పుడైనా భగవన్నామం పలికావా? 24 గంటల్లో మాట్లాడకూడని లౌకికం ఎంత మాట్లాడావు, ఈశ్వర సంబంధం ఎంత మాట్లాడావు ఆలోచించుకో. మళ్ళీ రమ్మంటే వస్తుందా మనుష్య శరీరం? ఆనాడు బ్రాహ్మణుడు ఉద్దేశించి శంకర భగవత్పాదులు చెప్పినట్టుంటుంది. కానీ మహాత్ముల నోటి వెంట వచ్చిన మాటలు కాలముతో సంబంధం లేకుండా ఎప్పటికీ అలా నిలబడిపోతాయి. భగవంతుడేమిటండి అంటాడు, కానీ ఓ పని జరిగింది అంటే ఆ పని జరగడం వెనక ఒకడున్నాడు అని గుర్తు. నేను ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తున్నాను అంటే ఆకాశంలోంచి ఊడిపడలేదు ఇవి. ఒకవేళ ఊడిపడదా ఆకాశంలోంచి పంపినవాడు ఓడి ఉండాలి. ఈ వేదికనంతటినీ ఇంత బాగా అలంకారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూర్వాంగం కనపడరు, నేను మీకు కనపడతాను. అలా అసలు ఉన్నాడు భవతి ఎప్పుడు అడుగుతారో, కోటేశ్వరరావు బాగున్నారండి అని ఎప్పుడు అడుగుతారు? కోటేశ్వరరావు అన్నవాడు ఉంటేను. ఆ ఉండడం అన్నది దేని మీద ఆధారపడింది? ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టడం మీద ఆధారపడింది.
తీసిన ఊపిరి వదలకపోతే, వదిలిన ఊపిరి తీయకపోతే శివము శవమైపోయింది. మరి తీసిన వాడెవరు? నేనే. అలా అయితే మరి చేతకాక తీయడం మానేశారా మిగిలిన వాళ్ళందరూ, వెళ్ళిపోయిన వాళ్ళు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి వెళ్ళిపోయిన వాళ్ళందరూ చేతకాక వెళ్ళిపోయారా? ఊపిరి తీసుకోవడం రాక వెళ్ళిపోయారా? మరిచిపోయి వెళ్ళిపోయారా? యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఒక్క శ్లోకం చాలు వెర్రి విరిగిపోవడానికి. శంకరులు అన్నారు, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే. ఎంతకాలం ఊపిరి తీసి వదిలిపెడుతున్నావో అంతకాలం బాగున్నారా బాగున్నారా బాగున్నారా, మా నాన్నగారండి, మా గురువు గారండి, మా అన్నయ్య అండి, మా తమ్ముడండి, మా బాబాయ్ గారండి, మా మామయ్య గారండి, అబ్బో ఎన్ని అనుబంధాలు. గతవతి వాయువు, ఆ వాయువు తీయడం విడవడం ఆగిపోయింది. రోజు రాత్రి కౌగిలించుకుని పడుకునే భార్య బయట అమ్మ చాలా పెద్ద వర్షంగా ఉంది, ఇవాళ ఒక్కరోజు కూడా అలా పడుకో అంటే, గతవతి వాయువు దేహాపాయే భార్య తస్మిన్ కాయే. భార్య అంటుంది భయపడి, ఆయన వెళ్ళిపోయారండి, అది ఆయన శరీరం కట్టే, దాన్ని ఇంట్లోకి ఎలా పట్టుకెడతా ఉంటుంది. ఓరి నీ మంగళములన్నీ ఆశ్రయించి ఉన్నది నీ ఊపిరిని. ఊపిరి తీస్తున్నవాడు ఒకడున్నాడు. రాత్రి నువ్వు నిద్రపోయావు, ఏది నిద్రపోతూ ఉపన్యాసం చెప్పు, విను. కుదరదే. మరి రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించిన వాడెవరు? వేరొకడు ఉన్నాడు. ఉన్నవాడి పట్ల గౌరవం లేనినాడు కృతజ్ఞతలోడి జీవితానికి అందం ఎక్కడుంది? కాబట్టి వాడు ఉన్నాడని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలో నీకు? ఇది నమ్మక పడిపోయి మళ్ళీ ఈ శరీరం రాక కోట్ల జన్మలకు వెళ్ళిన తర్వాత ఏడిస్తే ఏమొస్తుందో? శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తించు. అందుకే భగవాన్ రమణులు ఒక మాట అంటారు, అరణ్యంలో ఎన్నో జంతువులు అరుస్తూ ఉండొచ్చు, ఏ జంతువు అరిచినా హడిలిపోవలసినటువంటి అవసరం ఉండదు, అందరూ పారిపోరు. కానీ సింహం అరుస్తుంది. సింహం గర్జించిందనుకోండి, అన్ని జంతువులు పారిపోతాయి. అలా గురువు నోరు విప్పి మాట్లాడాడు అనుకోండి, వెంటనే జీవితం సింహావలోకనానికి ఎడుతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటాడు, కాదు నేను ఇలా ఉండకూడదు, ఏదో తేడా జరుగుతోంది, పొరపాటు జరిగింది, నేను దిద్దుకోవాలనుకుంటాడు. దిద్దుకోవాలని తన తప్పు దిద్దుకుని జీవిత పథాన్ని మార్చుకుంటాడు. అలా మాట్లాడగలిగినటువంటి వాగ్వైభవం ఎవరికి ఉంటుందో వాడు గురువు. ఆయన దేన్ని ఆధారం చేసి మాట్లాడతాడు అంటే, కేవలముగా తన పాండిత్యం కాదు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ, వేదాన్ని ప్రమాణం చేసుకుని మాట్లాడతాడు. అలా మాట్లాడగలిగినటువంటి గురువు వాక్కు అగ్నిహోత్రము. తన వాక్కు చేతనే సంస్కరిస్తాడు. తనని ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా ఆయన బాగా సంస్కరిస్తాడు. తల్లి మహోపకారం చేస్తుంది, మీకు మొన్న చెప్పా. తండ్రి మహోపకారం చేస్తాడు, నిన్న చెప్పా. కానీ ఆచార్యుడు చేసేటటువంటి మహోపకారం తల్లి తండ్రి కూడా చెయ్యరు, చెయ్యలేరు. ఎందుచేత? తల్లి ఈ శరీరాన్ని ఇవ్వగలదు, తండ్రి ఈ శరీరాన్ని ఇవ్వగలడు. ఆచార్యుడు మళ్ళీ ఈ శరీరంలోకి రాకుండా చెయ్యగలడు. అందుకని ఆచార్యుడు గొప్పవాడు. మళ్ళీ ఇంకో జన్మ ఉందనుకోండి, ఆ జన్మలో శరీరం ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు. అది కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైతే ఏమండి భక్తి లేనప్పుడు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ, నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుషా అన్నారు. ఎవడికి కావాలో ఈ శివ ఈ శరీరంతో, మనుష్య శరీరంతో ఉన్నంత మాత్రం చేత తినడానికి, పడుకోవడానికి, భోగం అనుభవించడానికి పనికొస్తే ఆ శరీరం వల్ల ఉపయోగం ఏమిటి? శరీరం కాదు గొప్ప, మనస్సు గొప్ప. అది సాత్వికమై ఆర్ద్రమై కృతజ్ఞతతో ఈశ్వరాభిముఖ్యాన్ని పొందిందా? పొందితే చెప్పు. అది కొండైతే ఎవరికి కావాలి? చీమ, పెట్ట, పక్షి, ఆఖరికి పర్వతం అవని, దేవతమని, బ్రాహ్మణుడవని, ఇంకొకటవని, ఏదైనా సరే వాడు గొప్పవాడు. కృతజ్ఞతతో ఈశ్వరుని యందు భక్తితో బతికినవాడు. ఏ వేదంబు పఠించలు తభుజగంబే శాస్త్రముల్ సూచతానే విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు. నీ పాద సంసేవాసక్తియ కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. సాలిపురుగు ఏం చదువుకుంది, ఏనుగు ఏం చదువుకుంది, పాము ఏం చదువుకుంది? శరీరంతో సంబంధం లేదు. భక్తితో బతకగలిగినటువంటి హృదయం నీకుందా?
తెల్లవారు లేస్తే రామచంద్రమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు తడబడేటట్టు చేశాడు భద్రగిరి. అది మహానుభావుడు. అంత తపస్సు చేసి నారాయణమూర్తి ప్రత్యక్షం అయితే కాదు కాదు నాకు రాముడిగా కనబడన్నాడు. ఇంతటి నారాయణుడు రాముడిగా కనపడాలి అంటే 2 చేతులతో రావాలి. 2 చేతులతో రావాలి. అప్పుడు ధనుర్బాణాలు పట్టుకున్నాను, ఎలా పట్టుకున్నాను, ఇప్పుడు శంఖచక్రాలు ఎలా పెట్టుకోవాలి. గబుక్కుని రాముడిగా కనపడడంలో తలబడిపోయాడు. తలబడిపోయి వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే చక్రం చోద్భగరేణ బాహుయుగడే శంకంచరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. లక్ష్మణస్వామితో కలిసినటువంటి రామచంద్రమూర్తిగా సీతమ్మతో కలిసి ఆయన ప్రత్యక్షం అవడంలో చతుర్భుజుడై శంఖచక్రాల్ని అపసవ్యంగా పట్టుకుని ధనుర్బాణాలు పట్టుకుని తొడ మీద సీతమ్మ తల్లిని పెట్టుకుని ప్రత్యక్షం అయ్యాడు. భగవంతుడు అయోమయానికి గురైపోయేటట్టుగా రామచంద్రమూర్తిగా మార్చి ప్రత్యక్షం అయ్యేటట్టు చెయ్యగలిగినది ఒక కొండ అయినా ఆ కొండెక్కి మనం తరించట్లా. శరీరం ఏదైతే ఏం కావాలి, భక్తి కావాలి. ఆ భక్తి లేనినాడు ఆ జీవితం ఎందుకు ఇంకా అదొక కృతజ్ఞత. ఆ జీవితానికి అర్థం లేదు. ఇంకా అసలు ఎవడు సృష్టించాడో, ఎవడు పదార్థం ఇస్తున్నాడో, ఎవడు జీర్ణం చేస్తున్నాడో, ఎవడు శక్తినిస్తున్నాడో, తెల్లవారేటప్పటికి ఎవడు పిప్పిని బయటికి పంపిస్తున్నాడో, వాడి గురించి ఒక నమస్కారం లేనినాడు ఇంకా జీవితానికి అర్థం ఎక్కడుంది. కాబట్టి గురువు చేసేటటువంటి మహోపకారం ఏమి అంటే భక్తినిస్తాడు. భక్తిని కూడా ఎవరికి ఏ స్థాయిలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి భక్తిని కల్పిస్తాడు. కల్పించి భగవంతుని వైపుకి తిప్పుతాడు. తిప్పి ఈసారి చావు చిట్ట చివరి చావు చేస్తాడు. శరీరంతో వచ్చినందుకు ఇది పడిపోవద్దు, ఇది పడిపోవాలి, కానీ ఇదే ఆఖరి మృత్యువు. ఇక తనకి మృత్యు ఉండదు. ఎందుకని? ఇక మృత్యువు లేకుండా ఉండడానికి కారణం ఇంకొకసారి శరీరంలోకి రాడు కనుక. అంటే ఇక మళ్ళీ పుట్టడు కాబట్టి మళ్ళీ చావడం. ఇక పుట్టవలసిన అవసరం, చావవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇవ్వగలిగిన వాడెవరో వాడు గురువు. ఆ గురువుకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? అసలు జన్మల యొక్క పరంపర లేకుండా చేశాడు గురువు. అటువంటి గురువుకి నేను తాంబూలం ఇస్తాననగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? గురువుకి ఇవ్వగలిగిన వాడు లేడు. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంత ఎత్తు విశాలంగా పెరిగిపోయి అంతటా తాను ఆత్మగా నిండి నిబిడీకృతమైపోయినటువంటి ఆచార్యుడికి పంచలతాపు నీయగలిగిన సాలెవాడు పుట్టడు. కాబట్టి గురువుకి నీకు ఇవ్వగలిగినది లేదు. గురువుకి ఇవ్వగలిగినది ఒక్కటే. రుక్మిణీదేవి నేర్పింది భాగవతంలో మనకి. నాకు జలజాతేక్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిన్ చేయంగ నేనేరా అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. పరమేశ్వరుణ్ణి తెచ్చి నాకు అందించావయా, నీకు నేనే ప్రత్యుపకారం చెయ్యగలను? చెయ్యలేను. అందుకే నేను నీకేం చేస్తాను? అంజలి ఘటించదభూసురాన్వయమణి. ఈ 2 చేతులు కలిపి తల తాటించి నమస్కరిస్తా. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, అధిష్టానమైనటువంటి బుద్ధి 11ంటిని నీ పాదముల యందు న్యాసం చేస్తాను తప్ప నీకు నేనేం ప్రత్యుపకారం చెయ్యగలను? గురువుకి ప్రత్యుపకారం ఏముంటుంది? గురువుకి ప్రత్యుపకారం గురువు ఆశించడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యగలిగిన వాడు పుట్టడు. గురువుకి ప్రత్యుపకారం చెయ్యలేరు. ఎందుకు చెయ్యలేరు అంటే ఒక్కటే కారణం. ఆయనకి లేనిదన్నది ఒకటి ఉంటే మీరు ఇచ్చి తృప్తి కల్పించాలి. లేదన్న భావన ఆయనకుంటే. గురువు ఏమంటాడు? గురువు గారు మీకేమిమ్మంటారన్నారు అనుకోండి, నాకు ఇవ్వడానికి పరమేశ్వరుడు నాకేమి ఇవ్వలేదో అంటాడు. ఆయన నిత్యతృప్తుడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ. ఆయన యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, ఇంకొకటి ఉన్నా, ఒకటి లేకపోయినా ఎప్పుడూ పరబ్రహ్మంతో తాదాత్మ్యత చెంది తనలో తాను రమించిపోతూ ఉంటాడు. అటువంటి గురువు గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? మనకి కనపడచ్చు గురువు గారికి ఇది లేదని. గురువు గారికి ఎప్పుడూ నాకు ఇది లేదన్న భావన ఉండదు. అది ఉంటే గురువు ఎలా అవుతారైనా? అవలేరు. ఆయనకు అసలు ఆ భావన ఉండదు. పెద్దలు ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. ఒక ఆయన చూస్తున్నాడు, దేవాలయంలో 2 వచ్చి మూర్తికి అటు ఇటు నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర అనుకూలవతినైన భార్యనిచ్చావు, ఆమె నన్ను అనుగమిస్తుంది, అందుచేత ఎన్నో ధర్మకార్యాలు చెయ్యగలుగుతున్నాను, ఈశ్వరారాధన చెయ్యగలుగుతున్నాను, అతిథి సేవ చెయ్యగలుగుతున్నాను, అంత మంచి భార్యనిచ్చినందుకు నీకు కృతజ్ఞుడను అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈశ్వర పరమగయ్యాళి భార్యనిచ్చావు, అసలు నేను యతి అంటే తను పెతి అంటుంది,
తాను పెట్టినతోనే కాంతుని మెడవిచ్చి నిండు సంసారంబు రెండు చేసి, ఎందుకు లేనటువంటి పద్యాలు గాని పరమ పవిత్రమైన సభలో పరమ గయ్యాళి భార్యనిచ్చావు. అటువంటి భార్యనిచ్చిన కారణం చేత చాలా తొందరగా వైరాగ్యం వచ్చేసింది. కాబట్టి ఈశ్వర అటువంటి భార్యని ఇవ్వకపోతే నాకు వైరాగ్యం వచ్చేదా, సంసారంలో అంటకాగి ఉండేవాడిని. ఎంత ఉపకారం చేశావయా అన్నాడు. మనస్సులో ఆర్ద్రత ఉండాలి తప్ప అసలు నాకు ఇది లేదన్న భావన ఎందుకుంటుంది? నాకు ఇది లేదన్న భావన ఉండదు. ఈశ్వరుడు నాకేది ఇవ్వలేదన్న భావన ఉంటుంది. దాని చేత తృప్తి. గురువు రమించడానికి కారణం ఏమిటంటే తాను ఆత్మగా నిలబడి ఉంటాడు, ధర్మమును నమ్ముకుని ఉంటాడు. అటువంటి గురువుకి లోటు ఉండదు. లోటు లేదు కాబట్టి గురువుకి ప్రత్యుపకారం, ఉపకారం ఈ రెండు మాటలు శాస్త్రంలో లేవు. గురువుకి చేసేది శుశ్రూష ఒక్కటే చేస్తారు. అటువంటి గురువుని అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు. గురుగీత అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అందులో సూచక గురువు, వాచక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని చెప్పి కొంతమంది గురువులు. సూచక గురువు అంటే చిన్నతనంలో పాఠం చెప్పినవాడు. వాచక గురువు అంటే మనకి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆశ్రమ నియమాలు చెప్పేటటువంటి వాళ్ళు. బోధక గురువు అంటే మంత్రోపదేశం చేసిన వాడు. ముగ్గురులో మంత్రోపదేశం చేసిన గురువు సర్వోత్కృష్టమైన స్థాయిలో ఉంటాడు, బోధక గురువు. పరమ గురువు అని ఉంటారు. ఇదిగో ఇప్పుడు శృంగగిరి పీఠాధిపతులు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. అటువంటి మహాపురుషులు వచ్చినప్పుడు గురువులు తమ శిష్యులతో కలిసి లేచి నిలబడి నమస్కారం చేస్తారు వారికి. నకర్మణాన ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు పరేణ నాకం విహితం గుహాయాం విభ్రాజతే తజ్జతయో విశంతి అంటూ మంత్రం చెప్పి నమస్కారం చేస్తారు. ఎవరు కనపడినంత మాత్రం చేత గురువులందరూ శిష్యులతో లేచి నిలబడి నమస్కరిస్తారో, ఎవడు ఆత్మస్వరూపి అయి నిలబడుతున్నాడో అటువంటి వాడు పరమగురువు. ఇంకొకరు ఉంటారు, ఆయన నిషిద్ధ గురువు అంటారు. అంటే ఆ గురువుని ఆశ్రయించవద్దు, కానీ ఆయన గురువు కాకుండా మాత్రం పోడు. శాస్త్రము చేత నిషేధింపబడినటువంటి ఆరాధనా విధానం ఉంటుంది, అట్లా పూజ చెయ్యవద్దు అని. అంతకన్నా దాని వివరం అక్కర్లేదు ఇప్పుడు. అటువంటి పూజలు చెయ్యకూడదు. అటువంటి పూజలు నేర్పుతూ ఉంటాడు ఆ గురువు. అది నిషిద్ధ గురువు. ఆయనని ఆశ్రయించి తొందరపడి అటువంటి మార్గాల్లో వెళ్ళకు. అది నిషిద్ధ గురువు. 5 గురువులు ఉన్నారు పార్వతి. అసలు గురువు నగురోరధికం 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 ఇది శివశాసనత. పార్వతి, లోకంలో గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. సనాతన ధర్మంలో ఏదైనా 3 మాటలు చెప్తే సత్యం అని గుర్తు. అందుకే సత్యం సత్యం పునఃసత్యం అంటారు. మంగళసూత్రం గడితే 3 ముళ్ళు, ఆచమనం చేస్తే 3 మాటలు, ప్రదక్షిణం చేస్తే 3 మాటలు. 3 మాటలు ఏదైనా అన్నాడు అంటే సత్యం. త్రిదదామి, 3 మాటలు నేను నా పిల్లనిస్తున్నాను, నా పిల్లనిస్తున్నాను, నా పిల్లనిస్తున్నాను. పిల్ల గౌరీ పూజ దగ్గర కన్యావరణ చెప్పిస్తారు. ప్రవర చెప్పించి 3 మాటలు చెప్తాడు మామగారు. నేను ఈ పిల్లని ధర్మ ప్రజాపత్యర్థం కోడలుగా స్వీకరిస్తున్నాను అంటాడు. మామగారు ఆ మాట అన్నాడు అంటే సత్యం, ఆమె ఆ ఇంటి కోడలైపోయినట్టు. పిల్లాడు ప్రేమిస్తే కాదు అవ్వాల్సింది శాస్త్రంలో, మామగారు ఒప్పుకుంటే, మామగారు స్వీకరిస్తే. 3 మాటలు మామగారు అనాలి ఆ మాట. కాబట్టి 3 మాటలు అన్నాడు, పరమ సత్యం అంతే, ఆమె కోడలైపోయింది. కాబట్టి 3 అంకె సత్యం. శివుడంతటి వాడు 3 మాటలు చెప్పాడు ఆ మాట. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. గురువు కన్నా అధికుడు లేడు లేడు లేడు. గురువే అందరికన్నా అధికుడు అని. అటువంటి గురువు అనేక పేర్లతో సంప్రదాయంలో పిలువబడతాడు. గురువు అంటే అజ్ఞానమును పోగొట్టువాడు, మీతో మనవి చేశాను. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ఆచార్యుణ్ణి గురువులందరిలోకి శ్రేష్ఠుడు అని పిలుస్తారు. ఆచార్య గురువునాం శ్రేష్ఠ అని. గురువులందరిలోకి శ్రేష్ఠుడెవరు అంటే ఆచార్యుడు. ఆచార్యుడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవడు ఆచారమును కలిగి ఉన్నాడో ఆయన ఆచార్యుడు. ఆచారమును కలిగి ఉండడం అంటే నువ్వు ఏ విషయమైనా చదువుకుని ఉండొచ్చు, అది విద్యార్థులకు బోధిస్తూ ఉండొచ్చు, అది వేరు విషయం. ఒకడు నృత్యం నేర్చుకుని ఉంటాడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయన వాద్య పరికరాన్ని మ్రోగించడంలో నిష్ణాతుడు, శిష్యులకి చెప్తూ ఉంటాడు. ఒక ఆయనకి కవిత్వం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి బాగా సంగీతం వచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి విలువిద్యొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. ఒక ఆయనకి లెక్కలొచ్చు, శిష్యులకి నేర్పుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. ఎప్పుడు ఆచార్య అని పిలుస్తారో తెలుసా?
నువ్వు ఏమి చెప్తున్నావు, ఏ స్థాయిలో చెప్తున్నావు బట్టి ఆచార్యుడు కాడు శాస్త్రంలో. ఆచార్య ఎప్పుడవుతాడంటే తను ఏం చెప్తున్నా ధర్మశాస్త్రము వేదము బాగా తెలిసిన్నవాడై ధర్మాన్ని ఆచరించేవాడు ఆచార్య. ఆచరించడానికి ఏముంటుంది? నాకు బాగా లెక్కలు వస్తే ఆచరించడానికి ఏముంటుంది? కావాలంటే 4 మాటలు అంకెలేసి కూడుకోవాలంతే. ఆచరించడానికి ఏముంటుందని ఆచార్య? నీకు ధర్మశాస్త్రం తెలిస్తే, జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, 10 మందికి నువ్వు ఆదర్శవంతుడవైతే, ఆయనలా బ్రతకండి అని శిష్టాచారానికి నువ్వు ప్రమాణమైతే ఆనాడు నువ్వు ఆచార్య. ద్రోణుడు ఆచార్య, ద్రోణాచార్య అని పిలిచారు. ద్రోణుడు విలువిద్య నేర్పాడు, మరి ఆచార్యుడు ఎందుకయ్యాడు? ద్రోణుడు విలువిద్య నేర్పించి ఉండవచ్చు, కానీ ఎందుచేత ఆచార్యుడయ్యాడు అంటే ధర్మము వలన ఆచార్యుడయ్యాడు. ఏమిటి ద్రోణుడి ధర్మం? విద్య నేర్పేటప్పుడు పాత్రత చూశాడు. ద్రోణాచార్యుల వారి గురుకులానికి విద్య నేర్చుకోవడానికి ప్రపంచం అంతటి నుంచి శిష్యులు వచ్చారు. వచ్చి ఆయన్ని ఆశ్రయించేవారు. ద్రోణాచార్యుల వారిని చంపడానికి నాకు కొడుకు కావాలి అని చెప్పి ద్రుపదుడు యజ్ఞం చేశాడు. యజ్ఞంలోంచి, యజ్ఞవీధిలోంచి వచ్చాడు దృష్టద్యుమ్నుడు. ఆయనని చంపడానికి వచ్చాడు. వెళ్ళి ద్రోణుడి దగ్గర చదువు నేర్చుకో అన్నాడు. ఇప్పుడు దృష్టద్యుమ్నుడికి చదువు చెప్తే తననే చంపేస్తాడు ఆ చదువుతో. అయినా చెప్పాడు. ఎందుకు చెప్పాడో తెలుసా? జాతస్య హిధ్రువో మృత్యు, శరీరం పడిపోతుంది. విద్య నాది అని లోభంతో ఉంచుకుంటే వాసన వస్తుంది, ఒకళ్ళకి పనికిరాదు. జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. ఏదో చూపిస్తే తప్ప నోట్లోంచి ముక్క పైకి రాదనుకోండి. ఆ లోభంతో కూడినటువంటి చదువు, ఆ చదువు ఆవు నేర్చుకున్న చదువు బయటికి రావడం ఆవు పాలిచ్చినట్టు ఉండాలి. ఆవు ఎక్కడో పుట్టల దగ్గర తిరిగి గడ్డి మేస్తుంది, పనికిరానటువంటి నీళ్లు తాగుతుంది, గబగబా తినేసి వచ్చి కూర్చుని ప్రశాంతంగా మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నెమర వేసుకుంటుంది. ఎంతో కష్టపడి పాలు తయారు చేస్తుంది. దూడ పరిగెత్తుకొచ్చి పొదుగు దగ్గర ఉన్న శిరాన్ని నోటితో పట్టుకుని చప్పరించి 4 గుద్దులు గుద్దితే పాలు వదిలేస్తుంది. తాను ఎంతో కష్టపడి శాస్త్రాలు అధ్యయనం చేశాడు. బాగా 1కి 10 మాటలు జ్ఞాపకం తెచ్చుకుని వాటి మీద సాధికారికత సంపాదించుకున్నాడు. కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం పరిశ్రమ చేసి అరటిపండు ఒలిచినట్టుగా నోట్లో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడు? అయ్యా మీరు మాకు చెప్పండి 2 చేతులు ఎత్తి నమస్కరించి అడిగి కాళ్ళు పట్టుకుంటే చాలు, చెప్పకుండా ఉండలేక చెప్పేస్తాడు. అది ఆయన ఔదార్యం. అంతేగాని తన కోసమని దాచుకోవడం చదువు. అది విద్యయందు లోభము లేనటువంటి ప్రవృత్తి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి లోభం లేదు విద్యలో, అది విద్యయందు లోభము లేనటువంటి ప్రవృత్తి. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి లోభం లేదు విద్యలో, కంసుడవుతాడు. ఎలా అయినా పడిపోతుంది, ఏదో నిమిత్తం ఉండాలి. దృష్టద్యుమ్నుడి చేతిలో పడిపోతే పడిపోని, కానీ చదువు చెప్తాను, గురువుగా అది నా ధర్మం, చదువు చెప్పాడు. కన్న కొడుకు అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగము ఉపసంహారము నేర్పమని అడిగాడు. వీడి ఎందు రౌద్ర ప్రవృత్తి ఉంది, ముందు వెనకలు ఆలోచించాడు. ఆలోచించకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు, చాలా ప్రమాదం వస్తుంది, అందుకు నీ చెప్పనన్నాడు. ప్రయోగం ఒకటి చెప్పి ఉపసంహారం చెప్పడం ఆపేశాడు. అప్పుడు ప్రయోగించాడని. అర్జునుడు తన కడుపున పుట్టినవాడు కాదు, శిష్యుడు. అర్జునుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం ఉపసంహారం కూడా చెప్పాడు. ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చినటువంటి విద్యని సక్రమంగా వినియోగించుకోగలడో, ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించేటప్పుడు 10 మార్లు ఆలోచించి వెయ్యొచ్చో వెయ్యకూడదో చూస్తాడో అటువంటి వాడి చేతిలో విద్య పెట్టాలి తప్ప ప్రతి పనికి మాలిన వాడికి తీసుకెళ్లి పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోక నాశనానికి కారణమవుతుంది. అందుకే అలా ఇవ్వరు విద్యనిచ్చేటప్పుడు. అది గురువు యొక్క ధర్మం. ఆ ధర్మాన్ని పాటించాడు ద్రోణుడు. ఏకలవ్యుడు బటనవేలు తీసేశాడు. ద్రోణాచార్యుల వారు స్వార్థపరుడు అంటారు, తప్పు. ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడి బటనవేలు తీసుకున్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఏకలవ్యుడు అరణ్యాల్లో ఉంటాడు కాబట్టి ఆయన వేషధారణ విచిత్రంగా ఉంటుంది. పక్షీకలవి పెట్టుకుని ఉంటాడు. పాండవులు వేటకొచ్చారు, బాణప్రయోగం గురితో వేయగలమో లేదో చూసుకోవడానికి. వాళ్ళ వెంట వేట కుక్కలు వచ్చాయి. ఆ వేట కుక్కలు పరిగెడుతూ ఏకలవ్యుణ్ణి చూసి భౌ అని మురిగాయి. నన్ను చూసి కుక్క మురుగుతుందా అని తిరిచిన నోరు మళ్ళీ ముయ్యకుండా పైకి కిందకి బాణాలు కొట్టాడు నోట్లోకి. ఒక కుక్కకి మొరగడం ధర్మం. కోటేశ్వరరావు గారు గౌరవనీయుడు కాదా కుక్కకేం తెలుస్తుందండి? నేను శీతాకాలం తెల్లవారుజామున కాసేపు ఆరోగ్యం కోసం వ్యాయామం కోసం నడిచి పెడదామని
పైన ఓ పెద్ద టోపీ, పెద్ద ఆచ్ఛాదన అన్నీ వేసుకుని వెడుతుంటే భౌ అంటుంది. ఓ కుక్క, నీకు తెలియద్దా నేను నిన్ననే మాతృదేవోభవ చెప్పొచ్చాను అని కుక్క మీద కోప్పడితే నేను కుక్కనవుతాను. అది కుక్క ధర్మం అరుస్తుంది. అలా కుక్క అలవకుండా చెయ్యి అని ఓ మాట అన్నవో చిన్న కర్ర మొక్కో చేత పట్టుకుని వెళ్ళు, అది ధర్మం. అంతేగాని కుక్క అరిచిందని ఎన్ని బాణాలు కొడతావా? కుక్క అరిస్తే ఇన్ని బాణాలు కొట్టిన వాడి దగ్గర ఇంత విలువిద్యుంటే పొద్దున్న ఈ క్రౌర్యంతో ఎంతమందిని నిష్కారణంగా తీసేస్తాడు, ధర్మానికి ఎలా పనికొస్తాడు? ఇంత క్రౌర్యం ఉన్నవాడు. అందుకని పనికి రాదు, పాత్రత లేదు, అందుకు తీసేశాడు బొటన వేలు. ఆయనకే స్వార్థం ఉంటే అర్జునుడికి చెప్పి అశ్వత్థామకి ఎందుకు చెప్పకుండా ఉంటాడు? తనని చంపడానికి పుట్టిన దుష్టజుమ్నుడికి ఎందుకు చెప్తాడు? గురువు అంటే ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ప్రవర్తిస్తున్నావా? నీ ఆచరణ, నువ్వు పట్టుకున్న ధర్మం 10 మందికి ఆచరణీయమైతే, శిష్టాచారమై ప్రమాణమైతే, నిన్ను చూసి 10 మంది నేర్చుకునేటట్టుగా జీవనం ఉంటే ఆయన ఆచార్య. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఆచార్య అన్న పదానికి అర్థం ఏమిటంటే తాను ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ధర్మాన్ని ఆచరించి చూపిస్తాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సనాతన ధర్మంలో ఇది పెద్ద పీఠముడి. అసలు ధర్మము నుండి మినహాయింపు ఉండదు ఏ ఆశ్రమానికి కూడా. అందుకే చూడండి, ఒక మాట అంటుంటారు, వర్ణాశ్రమములోని ఓ మాట, వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది ఎప్పుడు. దానికి గుండెలు బాదుకోక్కర్లేదు. ఏ వర్ణధర్మం వాళ్ళు పాటిస్తే వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరుతారు. పసిపిల్లాడికి పాలు తాగితే చాలు, కడుపు నిండుతుంది. అంతేకాని సమానత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెద్ద ప్రతిపాదన చేసి 3 గంటల ఉపన్యాసం ఇచ్చి ఈ ఇంటి యజమాని పాయసాన్నములు తినుచున్నాడు, ఆవకాయన్నములు తినుచున్నాడు, పసిబిడ్డకి పాలు మాత్రమే పట్టుచున్నాడు, సమానమే, ఎక్కడ ఉన్నది ఇక్కడ పెట్టవలను అని ఆవకాయన్నం పెట్టు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళాలి. ఎవరికి సంబంధించినటువంటి పాత్రత, దక్షత పట్టి వాళ్లకుండే ధర్మం వాళ్లకుంటుంది. వేదం అలా విధించింది. అంతేగాని ఎవరిని పాడు చేయడం వేదం ధర్మం కాదు. సరిగా పక్షపాతం అన్న కళ్ళజోళ్లు పక్కన పెట్టి చూడాలి ఏదైనా చూస్తే. అలా చూస్తే అసలు వేదం ఎందుకు చెప్పిందో అర్థం అవుతుంది. కష్టపడి పనిచేసేవాడిని తీసుకొచ్చి ఏకాదశి ఉపవాసం చేయమంటే వాడు ఏమైపోతాడు? స్పృహ తప్పి కింద పడిపోతాడు. మినహాయింపించి నువ్వు అక్కర్లా, ఏకాదశి ఉపవాసం చెయ్యక్కర్లా, ఒక్క నమస్కారం చేయి చాలు, గోవిందా అని వెళ్ళిపోవు, నీకు ఏకాదశి ఉపవాస ఫలితం ఇచ్చేస్తున్నావు. నువ్వు 3 పూట్ల సంధ్యావందనం చేసి యజ్ఞోపవీతం వేసుకున్నది త్యాగమయమైన జీవితంతో ఉండాలి. నువ్వు ఏకాదశి ఉపవాసం చేయకపోతే తప్పు. ఎవడు చెయ్యాలో ఎవడు చేయకపోయినా పర్వాలేదో వేదం ఉదారహృదయంతో చెప్పింది. వర్ణము ఆశ్రమము ఈ రెండిటిని బట్టి ధర్మం ఉంటుంది. ఉన్నప్పుడు ఏ ఆశ్రమము ధర్మమునకు మినహాయింపు లేదు. అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడి ఉంటాయి. ధ్రియతేవా జనైరితి ధర్మం. పట్టుకుంటే ధర్మం, అనుష్ఠిస్తే ధర్మం. నేను చదువుకున్నానండి అంటే ధర్మం కాదు. సంధ్యావందనం చేయాలని నాకు తెలుసండి అంటే ధర్మం కాదు. సంధ్యావందనం చేస్తే ధర్మం. నువ్వు ఉపన్యాసం మాని, అరగంట ఆలస్యంగా రా, క్షమార్పణ చెప్పు సభకి, పర్వాలా. సంధ్యావందనం చేసి మాత్రం రా. సంధ్యావందనం మానేసి సభకు వచ్చి ప్రసంగాలు చేయకు. సంధ్యావందనం ప్రధానం. ఏది ధర్మము అంటే నువ్వేది చదువుకున్నావో అది అనుష్ఠిస్తున్నావా? అనుష్ఠానము ప్రధానము. అనుష్ఠానము లేకుండా నాకు తెలుసు భ్రష్టత్వము. ఇదే సీతమ్మ తల్లి సుందరకాండలో అడిగింది. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా? నువ్వు వినవా? తెలుసు కదా, వేదం చదువుకున్నావు కదా, ఎందుకు ఆచరించావు? ప్రమాదం సుమా రావణ, పాడైపోతావు అని చెప్పి. అనుష్ఠానం చేయడం అనేటటువంటిది ప్రధానం, ఆచరించడం ప్రధానం. సభకి ఎంతమంది వచ్చారు అన్న దాన్ని బట్టి సనాతన ధర్మ గౌరవం ఉండదు. సభకొచ్చిన వాళ్ళల్లో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మ గౌరవం ఉంటుంది. లేని దానికి ఎన్ని వింటే ఆడకు కావాలి. ఇంత బొట్టు పెట్టుకోవడానికి నీకు కష్టం అయిపోతే నువ్వు సనాతన ధర్మ ప్రమాణాన్ని అంగీకరించిన వాడివని నిన్ను నేను ఎలా నమ్మగలను? అసలు ప్రథమ ప్రమాణాన్నే నువ్వు స్వీకరించలేనప్పుడు. కాబట్టి ఎంతమంది వచ్చారన్నది కాదు, ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్నది ప్రధానం. వీధిలో కుంకం పెట్టి బొట్టు పెట్టుకోమని ప్రతి వాళ్ళని బలవంత పెట్టక్కర్లేదు, వాడు పెట్టుకోవాలి. నిన్ను అన్నం తినమని ఎవడు చెప్తే తిట్టున్నావు? బొట్టు కూడా అందుకే పెట్టుకోవాలి. కాబట్టి ధర్మము అంటే పట్టుకోవలసినది. ఏ ఆశ్రమమునకు ఆ ధర్మం ఉంటుంది. బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం ఉంటుంది, గృహస్థుకి గృహస్థు ధర్మం ఉంటుంది. గృహస్థు సన్యాసిలా బతకూడదు. అబ్బే ఏమిటోనండి ఇదంతా మాయా, ఏమిటో ఈ పిల్లలేమిటో భార్య ఏమిటో అనకూడదు. చక్కగా చెప్పాలి. అపమృత్యువు లేకుండా దీర్ఘాయుర్దాయంతో ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, నా బిడ్డలు వృద్ధిలోకి రావాలి, నేను వాళ్ళ పెళ్లి చేయాలి అనాలి.
నీ మనవణ్ణి కూడా చూసేసిన తర్వాత ఇంకా నాకెందుకండి ఇవన్నీ అని అప్పుడను వైరాగ్యంగా నేను పెళ్లి చేసుకోనండి, ఏమిటోనండి, ఇదంతా తప్పు. భగవాన్ రమణుల దగ్గరికి వచ్చి ఇలాంటి పిచ్చి కూతలు కూస్తే ఆయన ఓ మాట అడిగారు. ఏమిరా ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, నేను ఓ మాట చెప్తాను వినన్నారు. అది గురువు వాక్యం అంటే అలా ఉంటుంది, మహాపురుషుల యొక్క మాట. విస్తరి యొక్క చివరి ప్రయోజనం ఏమిటి? పెంటకుప్పలో పారేయడం. విస్తరిని ఎవరూ తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోరు, ఎంత మహాత్ములు భోజనం చేసిన పట్టుకెళ్లి పెంటకుప్పలో పారేస్తారు. పెంటకుప్పలో పారేయడం విస్తరి యొక్క చర్మ ప్రయోజనం కాబట్టి విస్తరి కుట్టి పెంటకుప్పలో పడేస్తావా? మంచి బాదమాకులు తీసుకురావాలి, కడగాలి, దగ్గర పెట్టుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి, కొత్త చీపురు కట్ట పట్టరావాలి, వాడింది కాదు, అందులో చీపురు పుల్ల తీయాలి, కడగాలి, సన్నగా చీల్చాలి, అవతల వాడికి గబుక్కుని కంఠంలోకి వెళ్ళిపోకుండా చక్కగా అందంగా దాన్ని సన్న కన్నాలు పెట్టి కుట్టాలి, గుండ్రంగా విస్తరి తయారు చెయ్యాలి, తడిబట్ట పెట్టి తుడవాలి, వచ్చిన అతిథికి వెయ్యాలి, అందులో వడ్డన చెయ్యాలి, ఆయన తినాలి, ఉత్తరాపోసనం పట్టాలి, తర్వాత నువ్వు ఆ విస్తరిని మడదబెట్టి తీసుకెళ్లి పెంటకుప్ప మీద పారేయాలి. అబ్బే నాకు వేదాంతం తెలిసిందండి అని పెళ్లిళ్ళు మానేయడం కాదు ధర్మం అంటే. ధర్మం అంటే ఈ శరీరంతో ఉన్నందుకు పెళ్లి చేసుకుని ధార్మికమైన కామము చేత సంతానమును కని పితృరుణాన్ని తీర్చుకుని, దేవరుణాన్ని తీర్చుకుని, ఋషి రుణాన్ని తీర్చుకుని, రామాయణ భాగవతాది గ్రంథములను పఠించి 10 మందికి మంచి మాటలు చెప్పి చిట్ట చివర నువ్వు వైరాగ్యాన్ని పొంది, వైరాగ్యము వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలగడం, మెట్లెక్కడం. అంతేగాని అబ్బే ఈ శరీరం అసత్యం అంటే దీన్ని చంపేయడం అనే ధర్మం కాదు. విస్తరిని పారేస్తున్నావా, శరీరాన్ని గురించి అలా ఎందుకు మాట్లాడతావు అని అడిగారు రమణులు. అది గురువాక్యం అంటే. శాస్త్ర సారాన్ని ఒక్క వాక్యంలో ఆవిష్కరిస్తాడు గురువు. కాబట్టి ఆచార్య అంటే ఆచరించి చూపించువాడు. ఆచరణ లేని విద్య ఎవరికి పనికొస్తుంది చెప్పండి? ఆయనే చేయడు ఏమి, ఇంకా ఆయన్ని చూసి ఏం చేస్తావు? వీధిలోకి వెళ్ళి ఆయన అద్భుతంగా మాట్లాడతాడు కానండి 2 గంటలు ఆయనే చేయడు సంధ్యావందనం. ఇప్పుడు ఎవరు చేస్తారు? ప్రాణం పోయిన ఆయన సంధ్యావందనం మాత్రం మాండండి. సంధ్యావందనం ఒకటి చాలు. సంధ్యాహీన అశుచి. సంధ్యావందనం చేస్తాడండి ఆయన, సంధ్యావందనం మానరు ఆయన. అదొక్కటి చాలు, 10 మందికి మార్గదర్శకత్వం వహిస్తుంది. నువ్వు చేసే మంచి పని నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో అది 10 మందికి ఆదర్శం అవుతుంది. ఆచరణ లేకపోతే ఇబ్బంది. కానీ ఒక్క విషయం గమనించాలి, గురువు దగ్గరికి వచ్చేటప్పటికీ ఆచరణ కలిగిన గురువు ఉంటాడు, ఆచరణ లేని గురువు ఉంటాడు. కానీ ఇద్దరూ గురువులే. ఇది తేడా. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒక గురువుకి ఆచరణ ఉండదు, ఒక గురువు ఆచరిస్తాడు. ఆచరణ లేదని గురువు ఆచరణ లేనివాడు కాబట్టి గురువు కాడని అనకూడదు. ఎందుకో తెలుసా? నేను ఆత్మ అని 24 గంటలు ఆత్మగానే నిలబడిపోయేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. భగవాన్ రమణులు ఉన్నారు, ఆయనకి ఒంటి మీద బట్ట కూడా అక్కర్లా. ఏదో 10 మంది అయ్యా అలా బాగుండదండి, ఓ గోచి పెట్టుకోండి, మీకంటే సర్వం బ్రహ్మం, మాకు మాత్రం తేడాలు ఉన్నాయి, ఓ గోచి పెట్టుకోండి అంటే పెట్టుకున్నారు. ఆయన పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఆయన్ని మనం ఎప్పుడో మనవి చేశా, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారంటే ఓ ఇది నిద్రపోయిందన్నారు. ఆయన దీన్ని చూసేవారు వేరుగా, ఈ శరీరం వేరు నేను వేరు. కాబట్టి ఆయన మహాజ్ఞాని. అందుకని ఆయన సంధ్యావందనం చేయలేదు. రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదండి నేను మానేశానండి అనకూడదు. ఎప్పుడూ జీవితంలో ఇద్దరిని అనుకరించరాదు. జ్ఞానిని అజ్ఞానిని ఇద్దరినీ అనుకరించకూడదు. ఈ విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మహాజ్ఞానిని అనుకరించరాదు. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని, కంఠంలో రాచపుంటు పుట్టింది. అన్నం మింగలేకపోతుంటే వివేకానందుడు పిలిచి, అయ్యా మీతో కాళికాదేవి మాట్లాడుతుంది కదా, అమ్మా అన్నం తినలేకపోతున్నానమ్మా అని చెప్పకూడదా, తినే అవకాశం కల్పిస్తుంది కదా అన్నారు. అలా అంటావా, అడగమంటావా, అడుగుతానుండు అని లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. ఏమందమ్మన్నారు వివేకానందుడు. ఇన్ని కంఠాలతో తింటున్నది నువ్వు కాదా అని అడిగిందన్నారు. అంటే అంతటా ఉన్నది ఒక్క ఆత్మ. ఆయనలా మనం ఉండగలమా? ఆయనలా నువ్వు ప్రవర్తించగలిగితే చెప్పు, నువ్వు సంధ్యావందనం మానేయచ్చు. జ్ఞానిని అనుకరిస్తే గోచీ పెట్టుకుంటే రమణ మహర్షి అవుతాడా? అవలేడు. రమణ మహర్షిలా నీకు జ్ఞానం వచ్చేస్తే నువ్వేం చేశావన్న దానితో ఇక సంబంధం ఉండదు. అప్పుడు ఇక కర్మతో సంబంధం ఉండదు. జ్ఞాని ఆత్మగా నిలబడిపోయి ఉంటాడు. రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది, శస్త్రచికిత్స చేశారు. ఆ పుండు కోసినప్పుడు ఆయన జీవిత చరిత్రలో ఒక మాట చెప్తారు, అది కోసి కట్టుకట్టినప్పుడు వేడి తగలకూడదట. వేడి తగిలితే శరీరం అంతా బద్దలైపోయి రక్తం చుక్కల కింద పడిపోతుందట. అది తెలియక మంచి చలికాలం, ఆయన మంచం కింద ఓ ఉష్ణోగ్రతని కల్పించగలిగిన యంత్రాన్ని పెట్టారు. హీటర్ అంటే మీకు తేలిగ్గా అర్థమవుతుంది.
ఇవాళ ఏమైపోయిందంటే కొన్ని కొన్ని ఇంగ్లీష్ మాటలే బాగా అర్థం అవుతాయి. సిగ్నల్ అంటే అర్థం అవుతుంది. ధూమశకట గమనాగమన విరామ స్థానములను సూచించి సంజ్ఞ అన్నాను అనుకోండి, ఆయన పిచ్చాడా అంటారు. కాబట్టి హీటర్ పెట్టారు అంటే మీకు తేలిగ్గా అర్థం అవుతుంది. మంచం కింద హీటర్ పెట్టారు. హీటర్ పెడితే తెల్లవారి శిష్యులని వాళ్ళు అనేవారు. అందరూ వచ్చారు. వచ్చి చూసేటప్పటికీ భగవానుల శరీరం అంతా బద్దలైపోయి నెత్తురు చుక్కలు చుక్కల కింద పైకి తట్టు కట్టింది. డాక్టర్లు వచ్చి గుండెలు బాదుకుని, అయ్యయ్యో ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు అలా పెట్టకూడదు, ఎవరు పెట్టారన్నారు. ఎవరో పెట్టిన వాళ్ళు ముందుకు వచ్చి, అయ్యో మాకు తెలియదండి చలిగా ఉందని పెట్టామని. అయ్యా మీకు ఇంత బాధ కలిగినప్పుడు శరీరం బద్దలైపోతుంటే రక్తం చుక్క చుక్కలుగా వస్తుంటే మమ్మల్ని పిలవచ్చుగా, వచ్చి తీసేస్తాం కాబట్టి మీరే తీసేయచ్చుగా, ఎందుకంటే అలా పెట్టు కూర్చున్నారు మరి అని అడిగారు. ఆయన అన్నారు చాలా తాపీగా, దీనికి బాగుంటుందని వాళ్ళు పెట్టారు, దీనికి బాగుండదని వాళ్ళు అంటున్నారు, ఇది బాగులేదని బద్దలైపోయింది, నేను మూడూ చూస్తున్నానన్నారు. నువ్వు అలా అనగలిగితే సంధ్యావందనం మానేయచ్చు, అలా అనలేను అంటే సంధ్యావందనం చేసి మెట్లెక్కి ఆ స్థాయికి వెళ్ళు. అందుకే జ్ఞానిని అనుకరించరాదు. నువ్వు అని నేను అన్నప్పుడు నేనేదో జ్ఞానినని మీరు అజ్ఞానులని నేను అంటున్నాను అనుకోకండి. మాట మాట్లాడేటప్పుడు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడడం అని ఒక లక్షణం ఉంటుంది. యథార్థానికి నా దృష్టిలో మీ అందరూ జ్ఞానులు, నేనే కట్టకడపటివాడిని. అందుకే బాగా అర్థం అవుతుంది, చెప్పిస్తే జీర్ణం అవుతుందని ఈశ్వరుడు నాతో చెప్పిస్తున్నాడు, మీతో వినేటట్టు చేస్తున్నాడు. నేను మిమ్మల్ని చిన్నపరచడం నా ఉద్దేశ్యం కానే కాదు. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్నప్పుడే నేను ఎంత గౌరవం ప్రకటన చేశానో మీరు అర్థం చేసుకుని ఉంటారు. మీరు అని ఎందుకు అంటుంటానంటే అది ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఉద్వేగంతో అలా వస్తుంది ఆ మాట, అంతేకాని అవతల వారిని కించపరచడం కాదు దాని ఉద్దేశ్యం. కాబట్టి జ్ఞానిని అనుకరించరాదు. అజ్ఞాని వాడికి ఏం తెలియదు, నేను పెట్టనండి తద్దినం అంటాడు, ఆయన పెట్టట్లేదండి నేను మానేస్తాను అనకూడదు. అజ్ఞానిని అనుకరించరాదు, జ్ఞానిని అనుకరించరాదు. మరి ఎవరిని అనుకరించాలి? శాస్త్రం ఎరిగి పాటించేవాడిని అనుకరించాలి. ఎప్పటి వరకు? నువ్వు పండే వరకు. అందుకే పండిపోవడం అని ఒక మాట. పంటలు వేసుకున్నారండి అంటారు, పరమపద సోపానపటం ఆడుతున్నారు, ఆయన పండిపోయాడండి అంటారు. పండిపోవడం అంటే రంగు మారిపోవాలి. రంగు మారిపోయి లోపల గట్టిగా ఉన్న పదార్థం పీశలమైపోయి పుల్లది వగరుది తీపిగా అయిపోయి తనంత తాను ముచికను వదిలేయాలి. అది పండిపోవడం. సాధన చేసి 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 అన్నిటినీ చూసి నేను ఈ శరీరం కాదు ఆత్మని అని పండిపోయి దీన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టడం ముచికని వదిలిపెట్టి కింద పడిపోవడం అన్న తెలుగు మాట వెనక అంత సంస్కార బలం ఉంది. కాబట్టి జ్ఞానిని అనుకరించకూడదు, అజ్ఞానిని అనుకరించకూడదు. తాను గురుస్థాయిలో తాను ఆత్మగా నిలబడగలిగిన 10 మందికి ఆదర్శంగా ఉండడం కోసమని కిందకి దిగొచ్చి శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించి చూపిస్తారు కొంతమంది పెద్దలు. అలా చూపించిన వాడెవరో ఆయన నీకు చాలా తేలిగ్గా దొరుకుతాడు, పట్టుకోవడానికి అనుకరించడానికి దొరుకుతాడు. ఆయనలా బ్రతకాలని తెలుస్తుంది. ఆయన అలా బ్రతుకుతాడు కాబట్టి మనం ఎలా బ్రతకాలో ఆయన చెప్పింది సత్యం అని తెలుస్తుంది. ఆయన ఆచార్యుడు. అందుకని ఆచార్య శ్రేష్టో గురువునాం, గురువులందరిలో శ్రేష్ఠుడెవరంటే ఆచార్యుడు. అంటే దాని ఉద్దేశం మిగిలిన వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళు కూడా గొప్పవాళ్లే. ఏదో ఆచార్య శబ్దం ఉన్న వాళ్ళకన్నా ఆచార్య శబ్దం లేని వాళ్ళు తక్కువ అని సిద్ధాంతం కాదు. మనకు అందడం కష్టం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తాను, మీకే అర్థమైపోతుంది. రామకృష్ణ పరమహంసరి శిష్యులు పల్లకీలో తీసుకెడుతున్నారు కలకత్తాలో సాయంకాలం వేళ. వేశ్యలందరూ విటుల కోసమని బయటికి వచ్చి నిలబడ్డారు. రామకృష్ణ పరమహంస ఎందుకో తెర తీసి చూశారు. వీధిలో నిలబడి ఏదో విటులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వేశ్యలు కనపడ్డారు. అమాంతమైన పల్లకీలోంచి ఎదుగు దూకేశారు. దూకేసి పరిగెత్తుకెళ్ళిపోయి అందులో ఒక వేశ్యని గట్టిగా పట్టేసుకుని ఆమె కాళ్ళ దగ్గర తల పెట్టేసి కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని ఉద్వేగంతో మాట్లాడేస్తున్నారు. శిష్యులు వెళ్ళి గబగబా పట్టుకుని తీసుకొచ్చి పల్లకి ఎక్కించి, అయ్యా రండి రండి బాగుండదు, అప్రతిష్ట కూడాను, ఇది ఎక్కడ దరిద్రం అండి అని చెప్పి పల్లకి ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన ఒళ్ళంతా చెమట పట్టి ఉద్వేగంతో ఉన్నారు. ఆశ్రమానికి తీసుకెళ్లి కూర్చోబెట్టి, అయ్యా మీకు తగిన పనే ఇది, పల్లకీలో శిష్యులు మోసి తీసుకెడుతున్నావా? తెర తీసి చూసి పల్లకి దూకేసి వెళ్ళిపోయారు ఆ వేశ్యల దగ్గరికి. ఏమిటంటే ఆ చేష్టితం అన్నారు. ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా, నాకు కాళికామాతలా కనపడ్డారే, అమ్మా అని పరిగెత్తుకెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డానే అన్నారు. ఆయనకి భార్యలో కూడా కాళికాదేవి కనపడింది, ఆయనకి వేశ్యలో కాళికాదేవి కనపడింది. రాణి పూలదండలు గుచ్చుతున్నప్పుడు, పూలదండ కడుతున్నప్పుడు మనసులో
రేపు చెప్పవలసిన తీర్పు గురించి ఆలోచిస్తుంటే అర్థమై చెంప మీద కొట్టారు, గుళ్ళో కూర్చుని అవే ఆలోచనలని. ఆయన సర్వకాలముల యందు బ్రహ్మముతో రమిస్తారు. అటువంటి సద్గురువు రామకృష్ణ పరమహంస. ఆయనతో నేను కూడా అలా ప్రవర్తిస్తానంటే రామకృష్ణ పరమహంసను అవుతానా? అవను. నేను క్రమక్రమంగా సాధన చేసి పండిన నాడు, నేను ఆత్మ అన్న స్థాయిలో నిలబడిన నాడు, అప్పుడు నాకు అంతటా బ్రహ్మమే కనపడుతుంది, నామరూపాత్మకమైన జగత్తు కనపడదు. అది యజుర్వేదం యొక్క గొప్పతనం. నమచ్చోరాయచ శిష్ప్యాయచ భేన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ అంది. అంటే నమచ్చోరాయచ, ఓ శివ మీరే దొంగ, అది అభిషేక మంత్రానికి అర్థం. తెల్లవారు లేస్తే ఆవు పాలు పోసి ఏం చెప్తా అంటే, అయ్యా దొంగ మీరే. శివుడు ఎంతో సంతోషిస్తున్నాడు దానికి. నమచ్చోరాయచ, ఓ దొంగగారు నమస్కారం. ఏమిటి దొంగ అని పిలవడం ఏమిటి శివుణ్ణి అంటే? దాని అర్థం సరే అనేక అర్థాలు, ఒక్క అర్థం చెప్తా. దొంగ అంటే ఏదో నేను ఇంటికి వెళ్ళి నా వాచి తీసి అలా పెట్టి లోపలికి వెళ్ళాడు అనుకోండి కాళ్ళు కడుక్కోవడానికి, ఎవడో వచ్చి వాచి పట్టుకుపోయాడు. ఇప్పుడు నేను గబగబా వీధిలోకి వెళ్ళి దొంగ 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 అని అరిచాను అనుకోండి, సామాన్యుణ్ణి. నేను నా వాచి పట్టుకుపోయాడు ఎవరో వచ్చి అని గుర్తించగానే పరమ సంతోషంతో గబగబా కాసిన అక్షతలు పట్టుకొచ్చి అక్కడ వేసి సాష్టాంగ నమస్కారం చేశాను అనుకోండి. ఎందుకురా వాచి ఎత్తుకుపోతే అక్కడ అక్షతలు వేసావంటే, అయ్యా ఇంతకు ముందు నాకు వాచి ఇచ్చినవాడు ఉన్నాడు పరమాత్మ, వాడు నాకు ఈ వాచీని బహూకరించాడు, వాడిది వాచి, కొన్నాళ్ళు పెట్టుకోరా కోటేశ్వరరావు అన్నాడు. ఇప్పుడు నాకన్నా అవసరం ఉన్నవాడు ఎవడో ఉన్నాడు, ఒరే నేను వాడికి ఇవ్వడానికి పట్టుకుపోతున్నానని పట్టుకుపోయాడు. నాకు చెప్పి పట్టుకెళ్ళక్కర్లేదు, ఆయన వస్తువు ఆయనది, నాకు చెప్పకుండా పట్టుకుపోయాడు కాబట్టి దొంగలా కనబడ్డాడు. ఆయన వచ్చాడు యజమాని పరమేశ్వరుడు దొంగ రూపంలో వచ్చి ఇక్కడి నించుని వెళ్ళాడు, ఆయన నించున్న భూమి అక్షతలేసి నమస్కరించానన్నాడు. వాడిది జ్ఞానం. అది రావాలని పాలు పోసి నమచ్చోరాయచ అన్నవాడు సామాన్యుడు. అది జ్ఞానం అన్న మాటకు అర్థం. అది అంత స్థాయిలో ఉంటుంది, విస్తృతిలో పైన అంత స్థాయిలో నిలబడుతుంది. ఆయన జ్ఞాని గురువు. ఆ గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, ఆయన ఇష్టం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు, సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటించారు. కాలినడకన నడవాలి సన్యాసి అంతే. ఆయన ఎప్పుడూ తన జీవితంలో వాహనం ఎక్కల. ఆఖరికి 90 సంవత్సరాల వయసు అయిపోయిన తరువాత కూడా సత్యదండాన్ని చేత్తో పట్టుకుని, రిక్షా కుడి చేత్తో పట్టుకుని రిక్షా నడిపిస్తుంటే దాన్ని పట్టుకుని నడుస్తూ వెళ్ళిపోతుంటే, ద్రవిడ దేశంలో వెళ్ళిపోతున్న బస్సులు కార్లు ఆపి చెప్పులు ఇప్పి కిందకి దిగి రహదారులకు రెండు పక్కల జనం చేతులు చాపి సాష్టాంగం చేస్తే మధ్యలోంచి నడిచి వెళ్ళిపోయారు. ఆయన ఇక నడవరు అని గుర్తు ఏమిటంటే, ఆయన చిట్ట చివర 90 సంవత్సరములు 94 ఏళ్ళు 95 ఏళ్ళు వచ్చిన తర్వాత కాంచీపురం తిరిగి వచ్చి కామాక్షి దేవాలయానికి ప్రదక్షిణం చేసి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి పీఠంలోకి అడుగు పెడదామని రిక్షా నుంచి చెయ్యి తీశారు. ఠప్ అని ఆ చక్రం యొక్క గాలి పోయింది. ఇక ఆ తర్వాత ఆయన బయటికి రాల, మౌనంలో ఉండిపోయి శరీరం త్యాగం చేసి బ్రాహ్మీభూతులయ్యారు. అందుకే అటువంటి స్థితిని పొందినటువంటి మహాపురుషుల్ని 2 పేర్లతో పిలుస్తారు. వాళ్ళు ఇక్కడ ఉండగా ఇక్కడే వాళ్ళు మోక్షాన్ని పొంది ఉంటారు. శరీరం విడిచిపెట్టిన తరువాత ఆత్మగా ఉండి అన్నీ వింటూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని చెప్తున్న దాన్ని మహాస్వామి వింటూ ఉంటారు. ఆయన అంతటా నిండి నిబిడీకృతమై ఉంటారు. ఆచరించి చూపించారు. భీష్ముడు తండ్రికి తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెడుతుంటే శంతను మహారాజు పొంగిపోయాడు, నీలాంటి కొడుకురా నాకని చెయ్యి చాపాడు. పెట్టు పిండం నా చేతిలో పెట్టన్నాడు. భీష్ముడు అన్నాడు, నాన్నగారు మీకు నా మీద చాలా ప్రేమ ఉండి ఉండవచ్చు, కానీ శాస్త్రంలో శరీరం విడిచిపెట్టిన తండ్రి చేతిలో కబళం పెట్టకూడదు, చెయ్యి వెనక్కి తీయండి దర్భల మీద పెడతానన్నాడు. శాస్త్రాన్ని యథాతథంగా ఆచరించాడు కాబట్టి భీష్మాచార్య. నువ్వు లెక్కలు చెప్పు, లేకపోతే విజ్ఞాన శాస్త్రం చెప్పు, ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే ఆచార్య. అదొకటి వదిలేసి మిగిలినవి ఏం చెప్పు కాదు. ఆచార్య అంటే ధర్మశాస్త్రమును ఆచరించి లోకమునకు ప్రమాణమైన వాడు. వాళ్ళందరూ ఆచార్యులు. అందుకని ద్రోణాచార్య, భీష్మాచార్య, కృపాచార్య ఇప్పుడు వాళ్ళు మనకి ప్రమాణములు అవుతారు. వాళ్ళలా బతకండి, వాళ్ళలా నడవండి, వాళ్ళలా ప్రవర్తించండి, వాళ్ళలా నడవడి పెంచుకోండి, ధర్మ మార్గంలో నడిపిస్తారు వాళ్ళు. కాబట్టి ఆచార్య పురుషులు అంటారు. దేశిక అని ఒక మాట తోటకాచార్యుల వారు శంకర భగవత్పాదులను ఉద్దేశించి చేశారు. దేశిక అన్న పేరుతో భవశంకర దేశికమే శరణం అంటుంటారు. ప్రతి శ్లోకం చివర అంటారు ఆ మాట. ఇప్పటికీ శంకర భగవత్పాదులకి నమస్కారం చేస్తే తోటకాష్టకంతో
తోటకాచార్యుల వారు శంకరాచార్యుల వారి దగ్గర ఉన్న ప్రధానమైన నలుగురు శిష్యుల్లోనూ కొంచెం తక్కువ మేధస్సు ఉన్నవారు. కానీ గురువు గారికి విశేషమైనటువంటి సేవ చేసేవారు. అంత పెద్ద బుద్ధిపాఠం ఉన్నవాడు కాదు, ఆయన కోసం పాఠమాపాలా మొదలుపెట్టేయండి అన్నారు పద్మపాదాచార్యుల వారు. ఓహో, సాటి శిష్యుడి పట్ల ఇంత అమర్యాదతో ప్రవర్తిస్తున్నాడు, అహంకారంతో ఉన్నాడు పద్మపాదాచార్యుల వారని శంకరాచార్యుల వారు అనుగ్రహించారంటే ఒక్కసారి ఆయన ఇలా చూశారు. గురువు తలుచుకుంటే కంటి చూపుతో అనుగ్రహించగలడు. ఒక్కసారి ఇలా అనుగ్రహించారంతే తోటకాచార్యుల వారికి ఎక్కడ లేని విద్వత్తు వచ్చింది. అంతే శంకరుల దగ్గరికి వచ్చి అష్టకం చేశారు. అందులో శంకరాచార్యుల వారి స్వరూపం ఏమిటో చెప్పారు. మీరు శివుడు అని చెప్పారు. చెప్పి నన్ను కరుణతో పాలించండి, నేను దీనుణ్ణి అంటూ ప్రతి శ్లోకం చివరా కూడా భవశంకర దేశికమే శరణం అంటూ సాష్టాంగం చేశారు. ఇప్పటికీ అందుకే తోటకాష్టకం చదివితే వంగి నేల ముట్టుకుంటారు. దేశిక అంటే భవశంకర దేశికమే శరణం, శంకర దేశికులు. దేశిక అంటే దిశను చూపించువాడు. ఎలా ప్రయాణం చేస్తే ఈశ్వరుణ్ణి చేరుతావో ఆ దిశని చెప్పగలిగిన వాడెవరో ఆయన దేశికుడు, గురువు. అందుకని శంకరాచార్యుల వారికి దేశిక అని పేరు వచ్చింది. అధ్యక్ష అని ఒక మాట, గురువుకి అధ్యక్షుడు అని పేరు. ధర్మశాస్త్రం తెలియని వాడు అధ్యక్షం ఏం వహిస్తాడు? ఆధ్యక్షము అంటే సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటుంది యజుర్వేదం. సభాపతి సభ రెండూ శివస్వరూపమే. అందులో సభాపతి సభనంతటిని నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? అక్షి తన కంటి చూపుల చేత నడిపిస్తాడు. ఆయన చూస్తుండగా వికృత చేష్టితములు ఎవడు చెయ్యడు. ఆధ్యక్షం వహించిన వ్యక్తి ఉన్నాడు, ధర్మశాస్త్రం తెలుసున్నవాడు శిక్షిస్తాడు. అందుకని ఆయన కన్నులతో శాసిస్తాడు. అందుకే గురువు అన్ని వేళలా మాట్లాడక్కర్లేదు. గురువు గారు కూర్చుని ఉంటే చాలు. అలా గురువు గారు శిష్యుల వంక చూస్తుంటే ఒక్కొక్కసారి జ్ఞానం అబ్బేస్తుందంతే. జరిగింది యథార్థంగా. భగవాన్ రమణ మహర్షి విరూపాక్ష గుహలో ఉండగా అందరూ వెళ్ళి అడిగారు దక్షిణామూర్తి స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పండి అని. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అలా అడిగేవారు, ఆయన చెప్పేవారు కాదు. ఒక మహాశివరాత్రి నాటి రాత్రి 9 గంటలకు అడిగారు. ఆయన ఇలా శిష్యులందరి వంక చూస్తూ ఉండిపోయారు. తెల్లవారింది, అందరికీ దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం వచ్చేసి ఆయనేం నోరు విప్పల. మౌన వ్యాఖ్యని మౌన వ్యాఖ్యతోనే చెప్పేశారు. అది గురువు అంటే. కాబట్టి గురువు ఆధ్యక్షం వహిస్తాడు. అధ్యక్ష అంటే కంటి చూపులతో పరిపాలన చేస్తాడు. అధ్యాపకుడు అంటే ఏది చదవాలో అది చదివిస్తాడు. చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. మీరేం చదువుకున్నారు కాదు, ఏ చదువైనా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేట్టు చేస్తాడు గురువు. అది అధ్యాపకుడు అంటే. లెక్కలు నేర్పుతాడు, తప్పు కాదు. లెక్కలు నేర్పి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడతాడు. ఎలా? 100,000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, ఏదో ఆ తర్వాత బోల్డ్ అంతంత పెద్ద పెద్ద సంఖ్యలు. ఉరే ఇంత పెద్ద సంఖ్యలున్నాయి. ఈశ్వరుడి సృష్టిలో ఎన్ని చీమలున్నాయో లెక్క పెట్టగలిగినంత పెద్ద సంఖ్య నీ దగ్గరుందా? ఎందుకు వచ్చింది నీ గణిత శాస్త్రం? నా దగ్గర ఉన్న గణిత శాస్త్ర పరిజ్ఞానం పరమేశ్వరుడి సృష్టిని లెక్క పెట్టడానికి పనికి రాలేదని వంగిపోయినప్పుడు నువ్వు నేర్చుకున్న లెక్కలు కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి పనికొచ్చాయి. అధ్యాపక అన్నప్పుడు ఏది నేర్పినా ఈశ్వరుడి వైపుకి తీసుకెళ్తాడు. అందుకే గురువు వినీతుడు, శిష్యుడు వినేయుడు. మొట్టమొదట వినయం నేర్పుతాడు. అసలు విద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలుసుకొనుట ఒక అర్థం. విద్ అంటే తెలుసుకొనుట. రెండవ అర్థం ఏంటంటే నాకేమీ తెలియదని తెలుసుకొనుట. ఏమీ తెలియనప్పుడు నాకు తెలియంది ఏమిటంటాడు. సరస్వతీదేవి విషయంలో ఉన్న విశేషం ఏమిటంటే నీకు తెలియదు అన్నాను అనుకోండి, మీకోటి తెలిసి ఏమిటంటాడు. లక్ష్మీ కటాక్షంతో ఉన్న పేచీ ఏంటంటే మీ దగ్గర చాలా ఉందండి అన్నాను అనుకోండి, అబ్బే వడ్డీకి సరిపోతుందండి అంటే. లక్ష్మీ కటాక్షం ఉందిరా అంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదురా అంటే ఒప్పుకోడు. అది మనిషి నైజం. నాకేం తెలుసండి అనగలగాలంటే చాలా తెలిసి ఉండాలి. కొన్ని తెలుసుకుంటే నాకేం తెలుసురా, ఎన్ని గ్రంథాలున్నాయి, ఎంత మంది ఋషులు ఎన్ని చదువుకున్నారు, ఎన్ని తెలుసుకున్నారు, ఎన్ని దర్శనాలు, ఎంతమంది మహానుభావులు, ఇక నా జీవితం ఏం సరిపోతుంది అవన్నీ చదవడానికే చాలని అనుష్ఠానం ఎప్పుడు చేయను, అనుభవంలోకి ఎప్పుడు తెచ్చుకోను. అయ్య బాబోయ్ నాకేం తెలుసండి అంత మాట అనకండి, మహాప్రభో నాకు అన్ని తెలుసు అనకండి, నాకేం తెలియదు అంటాడు.
బాగా తెలుసున్న వాడి లక్షణం నాకేమీ తెలియదని వినయంతో ఉండడం. సీతమ్మ తల్లి సుందరకాండలో హనుమని పిలిచి, ఏమయ్యా ఇంతమంది వానరులు వచ్చి ఆ సముద్రం ఒడ్డున ఉండిపోయారు కదా, నువ్వు ఒక్కడివే కదా వచ్చావు, రేపు రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వానరులు వస్తారయ్యా అంది. ఆయన అన్నారు, మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతిత్ర వనౌక సహ మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలుసు కదా, రాణివాసంలో ఉన్నటువంటి మహారాణుల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తమ దగ్గరున్న వాళ్ళలో అందరికన్నా పనికి మాలిన వాడెవరో వాడిని పంపిస్తారు. అమ్మా సుగ్రీవుడు నన్ను పంపించాడంటే నాతో సమానులు నాకన్నా అధికులున్నారు కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా అన్నారు. అంతే తప్ప నిజమేనమ్మా వాళ్ళందరూ కాళ్ళు తప్ప కూర్చున్నారమ్మా, నేను ఒక్కడిని వచ్చాను చూద్దాం అని అనలేదు ఆయన. అది వినయం. అందుకే హనుమ పాదములు పట్టుకుంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం అక్పుటత్వంచ హనుమ స్మరణాత్ లభేత్. ఆయన పాదాలు పట్టుకుంటే లభిస్తుంది బుద్ధి వినయం. అంతటి వినయం. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరింతటి మహాపురుషులు, మిమ్మల్ని జగద్గురువు అని సంబోధన చేద్దాం అనుకుంటున్నామన్నారు. అంటే ఆయన అన్నారు, నేను జగద్గురువుని కాకపోవడం ఏమిటి, నేను జగద్గురువునే, మీరు సంబోధించక్కర్లేదు అలాగా, నేను జగద్గురువే. జగద్గురు మహాస్వామి వారు అనక్కర్లేదు. నేను జగద్గురువుని ఎందుకో తెలుసా, జగద్గురు బహువ్రీహి సమావాసం. జగత్తుకి గురువైన వాడు విశేషణ పూర్వక కర్మధారయ సమావాసం. జగత్తు గురువుగా కలిగిన వాడు, ఈ జగత్తంతా నాకు గురువే. ఇంతమందిని చూసి నేను ఎన్ని నేర్చుకుంటున్నానో, కాబట్టి జగద్గురువుని గాను జగత్తు గురువుగా కలిగిన వాడిని. అది ఆయన వినయం. కాబట్టి గురువు చేత శిక్షింపబడతాడు, ఇంద్రియములు శిక్షింపబడ్డవాడు కాబట్టి శిష్యుడు. శిష్యుడు అంటే పాఠం చెప్పడానికి వచ్చినవాడు, పాఠం విని వెళ్ళిపోయిన తర్వాత గురువు గారికి పేర్లు పెట్టేవాడు వాడుగాడు. వెనక్కి ఓ మహానుభావుడు పుస్తకం రాశాడు, ఎమ్మెల్యే ఆత్మకథ అని. అందులో ఐశ్వర్యవంతుడు తెలియక ఏదో పిల్లవాడికి ఉపాధ్యాయుడిని పెడతాడు లెక్కలు నేర్పమని పెడితే పాపం ఆయన ఏదో 3లోంచి 4 పోదు కాబట్టి పక్క నుంచి ఒకటి అప్పు తెచ్చుకో అంటే, పంతులు గారు మీరంటే తెచ్చుకోవాలి కానీ నాకేం కర్మ, నీ తెచ్చుకోనన్నాడు. పోన్న మా పంతులు గారి కోసం తెచ్చుకున్నాను అనుకో, మా పంతులు గారి కోసం ఒకటి అప్పు తెచ్చాను, 1 అనగా 10, మీకే రాదు లెక్కలు, 1 అనగా 10 ఏంటి, 10 రూపాయలు ఇచ్చి ఓ రూపాయి ఇచ్చి 10 అంటే ఒప్పుకుంటారా అన్నాడు. నీకు నేను లెక్కలు చెప్పలేనని వెళ్ళిపోయాడు. కాబట్టి అఘాయిత్య పాండిత్యం. వినయం ఉన్నవాడెవరో, ఇంద్రియములు శిక్షింపబడిన వాడెవరో వాడు శిష్యుడు. గురువు యొక్క పేరెత్తేటప్పటికి ఇంద్రియములు అదుపులోకి రావాలి. ఆయన పేరెత్తిన, ఆయన మూర్తి కనపడిన ఇంద్రియములు చటుక్కున వెనక్కి రావాలంతే. కన్ను చూడకూడదు చూడదు, మనసు స్మరించదు, చెవి వినదు. అమ్మో గురువుగారు, ఆయన పేరు గుర్తొచ్చేటప్పటికి ఉలిక్కి పడతాడు. ఇంద్రియములను శిక్షించుకుని గురువు ముందు కూర్చున్నవాడెవడో, ఇంద్రియములు నిగ్రహించడం శమతమాదులు నేర్చుకున్నవాడెవడో వాడు శిష్యుడు. అందుకే శంకరాచార్యులు వారు షట్పదీ స్తోత్రం చేస్తూ అవినయమపనయ విష్ణోహో అని మొదలుపెట్టారు. నా అవినయాన్ని తీసేసి వినయాన్ని కటాక్షించు అన్నారు. మొదట అసలు వినయం నేర్పిన వాడెవరో ఆయన గురువు. అటువంటి గురువు అధ్యాపకుడు, చదువు నేర్పుతాడు. ఉపాధ్యాయుడు, ఆయనకే ఒక పేరు. ఉపాధ్యాయుడు అంటే లౌకికంగా అర్థం చెప్పాలి అంటే కొంత ద్రవ్యాన్ని జీతంగా తీసుకుని పాఠం చెప్పినవాడు కాదు. ఉపాధ్యాయుడు అంటే ఉపేధ్య అంటే నాటకీయంగా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు, కొడుక్కి ఉపనయనం చేసి తండ్రి చెప్తున్నట్టు. ఉపేధ్య తస్మాత్ అధీయత. ఉపేధ్య అంటే వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. తస్మాత్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అధీయత నేర్చుకో, చదువు ఆ మహానుభావుడి దగ్గర నేర్చుకో అని తండ్రి ఉపనయనం చేసి కొడుకుని ఎవరి దగ్గరికి చేయి చూపించి పంపిస్తున్నాడో నేర్చుకోమని, ఎవరు వేదం చెప్తున్నాడో ఆయన ఉపాధ్యాయుడు ఒక అర్థం. ఇన్ని గురువుకే అర్థాలు. ఇన్ని పేర్లతో పిలవబడేటటువంటి వాడు గురువే. ఆ గురువే అనేకమైనటువంటి క్రియాకలాపముల చేత ఇన్ని పేర్లతో పిలవబడుతుంటాడు. అయితే గురువు శిష్యుడికి ఉపదేశం చేయడానికి ఉండేటటువంటి క్రమానికే ఉపదేశము దీక్ష అని 2 పేర్లు. మీరు చూడండి, మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే, ఇదో ఇంటి మీద ఒక పెద్ద నీళ్ల తొట్టు ఉంటుంది, దాని నిండా నీళ్లు ఉంటాయి. మొహం కడుక్కోవడానికి కాసి నీళ్లు కావాలనుకోండి, వెళ్ళి అందులో దూకుతానా, దానికి అన్నం పెడతానా? ఏదో ఓ గదిలో, ఓ స్నానాల గదిలోనో ఎక్కడో చిన్నది మర ఉంటుంది, దాన్ని ఇలా తిప్పాను అనుకోండి కాసి నీళ్ళు వస్తాయి. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా, ఎంత లావుగా కావాలంటే అంత లావుగా, అవి పెట్టి మొహం కడుక్కుంటాం. పైన నీళ్లు ఈ సన్నగొట్టం ద్వారా వస్తాయి.
భగవంతుని యొక్క అనుగ్రహము గురువు ద్వారా వచ్చేటప్పుడు ఏ క్రమం చేత అందుతుందో దాన్ని దీక్ష అని ఉపదేశము అని పిలుస్తారు. ఇది అనేక క్రమములలో ఉంటుంది. గురు శిష్య సంబంధంలో అనేక క్రమాల్లో ఇది ప్రకాశిస్తుంది. దీక్ష ఇందులో మీరు చూడండి, మంత్రోపదేశం చేశారు అంటారు. మంత్రోపదేశం చేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి దీక్షాక్రమం. అందులో అన్ని వేళలా ఒకలాగే ఉపదేశం చేస్తారు అని ఉండదు. ఒకటి కుక్కుట దీక్ష అంటారు. కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్ష. ఇందులో చాలా అద్భుతమైనటువంటి క్రమం ఏమిటంటే, గురువు తన పాదాన్ని శిష్యుడి యొక్క తల మీద ఉంచుతాడు. ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి దక్షిణామూర్తి స్తోత్ర భాష్యం చేసిన ఒక మహాపండితుడు ఆయనకి చూపించాడు. ఆయన చదివి చాలా మురిసిపోయి, నీకేం కావాలని అడిగారు. శ్రీవారి పాదం నా తల మీద పెట్టాలన్నాడు. అబ్బో, పెద్ద కోరిక కోరావు, రేపు శుక్రవారం తలస్నానం చేసి కామాక్షి దర్శనం చేసిరా, గాయత్రి చేసి అన్నారు. 10,000 మాటలు గాయత్రి చేసి కామాక్షి దర్శనం చేసుకొచ్చాడు. అప్పుడు మహాస్వామి పాదం పెట్టారు. అంతేగాని కనబడ్డ ప్రతివాడికి 5,000 10,000 బుచ్చుకు పాదాలిట్టే గురువులు గారు. గురువు అంటే ఎవరినో జీవితంలో ఒక్కసారి అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించి ఆ మహానుభావుడు అంతటి విద్వాంసుడు కనుక ఆయన కోరిక తీర్చారు. ఆ స్పర్శక్రమంతో అనుగ్రహించేటటువంటి దాన్ని కుక్కుట దీక్ష అంటారు. కుక్కుటము అంటే కోడి. కోడి గుడ్డు మీద కూర్చుంటుంది. ఎంత అమరికగా కూర్చుంటుందంటే కోడి చాలా బరువుగా ఉంటుంది. గురువు అంటే బరువు. బరువు అంటే దాని ఉద్దేశం ఎన్ని కిలోలు అని రక్కండి. బరువు అంటే నేను లఘువు అని అర్థం. ఆయన మా గురువు గారండి అన్నాను అనుకోండి, నేను లఘువు గారినండి అని అర్థం. లఘువు అంటే తేలిక, గురువు అంటే బరువు. ఆయన నాకు గురువు అంటే నాకన్నా అన్ని విధాలా ఆయన పెద్దవాడు. వయసులో చిన్నవాడైనా సరే ఆయనకి ఎన్నో తెలుసు. ఆయన ఆచరణ తెలుసున్నవాడు, ధర్మం తెలుసున్నవాడు, అనుష్ఠాన బలం ఉన్నవాడు, ధర్మము చెప్పగలిగినవాడు. అందుకని ఆయన నాకు గురి, ఆయన ఎందున్నది. అందుకని ఆయన నాకు గురువు అంటే నాకన్నా బరువు, నే లఘువు అంటే ఆయన కన్నా చిన్నవాడిని, అనుసరించవలసిన వాడిని. కాబట్టి ఇప్పుడు కోడి బరువుగా ఉంటుంది. గుడ్డులో ఉన్న పిండం చాలా తేలిగ్గా ఉంటుంది. గుడ్డు పెంకు గట్టిగా కూర్చుంటే పగిలిపోతుంది. కానీ కోడి పెట్ట కాళ్ళు ఇలా ఇలా కదుపుతూ వచ్చి మెల్లగా దాని కడుపు వెళ్ళి గుడ్డుకు తగిలేటట్టు రెక్కలు 2 పక్కన పెట్టి ఎప్పుడు కొక్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 కొట్టు పావుల తల ఇలా ఇలా ఆడిస్తూ తిరిగే కోడి కదలకుండా అలాగే దాని మీద కూర్చుని తన కడుపు యొక్క వేడి గుడ్డు యొక్క పెంకుకు తగిలి ఆ పెంకు యొక్క వేడి చేత గుడ్డు లోపల ఉన్న పిండము పొదగబడి ప్రాణం పోసుకుంటుంటే ఆ ప్రాణం పోసుకుంటున్నటువంటి పిండము యొక్క వైభవాన్ని స్పర్శ చేత గ్రహిస్తూ ఆ ఆనందంతో కన్నులు 2 ఇలా రెప్పలు మూసి కూర్చుంటుంది. అలా కోడి కూర్చోగా లోపల ఉన్న పిండము పొదగబడి పిల్లయే పెంకు పగిలి పైకొస్తుంది. అజ్ఞానంతో ఉన్నటువంటి శిష్యుణ్ణి తన స్పర్శ చేత అనుగ్రహించి మంత్రోపదేశం చేసి మాయా అన్న పెంకు పగలగొట్టి పూర్ణత్వాన్ని పొంది శిష్యుడు భక్తి జ్ఞానములన్న రెక్కలతో ఎగిరిపోయేటట్టు అంతటా నిండిన పరబ్రహ్మమైన ఆకాశమనందు ప్రయాణం చెయ్యగలిగిన స్థితిని స్పర్శ చేత కల్పించగలిగిన దక్షుడు కుక్కుట దీక్ష అంటే స్పర్శ దీక్షా తత్పరుడైన గురువు. దానికి ప్రతీక గురుమండల రూపిణి అయిన కామాక్షి పరదేవత. అందుకే అమ్మవారు గురుమండల రూపిణిలో స్పర్శ దీక్షకి ప్రతీక. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మా, నీ శ్రీపాదములను నా తల మీద ఉంచు అంటారు. అది కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష అంటారు. రెండవది నయన దీక్ష, మీనాక్షి. తన చూపుల చేత గురువు శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు. ఒకప్పుడు పూరీ శంకరాచార్యుల వారిని అనుగ్రహించారు రమణ మహర్షి. వచ్చి కూర్చుంటే ఒక్కసారి గురువు పరమ ప్రేమతో ఇలా చూస్తాడు, అంతే శిష్యుడికి అర్థం అవుతుంది. పాల్ బ్రాంటన్ అని ఒక విదేశీయుడు భగవాన్ రమణుల దగ్గర తత్వం తెలుసుకోవాలి అని వచ్చాడు. వచ్చి చాలా కాలం రోజు వచ్చి కూర్చునేవాడు. రమణులు వచ్చి ఓ సోఫా ఉండేది, అందులో కూర్చునేవాడు. కూర్చుని ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉండేవారు. ఏమీ మాట్లాడేవారు కాదు, మౌనస్వామి. ఎప్పుడో నోరు విప్పేవారు. వెంటనే సూర్యనాగమ్మ గారు రాశారు కాబట్టి ఆ పుస్తకం అందింది. పాల్ బ్రాంటన్ చాలా కాలం ఉండి విసిగిపోయాడు. ఆయన మాట్లాడరు, మనకేం అర్థం కాదు, ఎందుకు వచ్చింది ఇక్కడ, వెళ్ళిపోదామని చెప్పి పెట్టి అంతా సర్దేసి ఇవాళ చెప్పేసి వెళ్ళిపోదాం, నమస్కారం పెట్టి అయ్యా నేను వెళుతున్నానంటారు. ఆయన ఎలాగో అనరు మనం వెళ్ళిపోదాం అని వచ్చి కూర్చున్నాడు. రమణులు తీక్షణంగా చూశారు.
అంతే. అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయాయి బ్రాంటన్కి. ఇన్ని పుస్తకాలు రాశాడు. భారతీయ తత్వ వైభవము ప్రపంచానికి అంది. ఇవాళ విదేశాలలో ఉన్న వాళ్ళు కూడా రమణాశ్రమానికి వచ్చి చీరలు కట్టుకుని బొట్టు పెట్టుకుని ఆశ్రమాన్ని తుడుస్తూ ఉంటారు. నేను ఒకసారి రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు అరుణాచలం కొండ మీదకి వెళ్ళాను. విశాఖపట్నంలోనే ఉండేవారు మా పినమామ గారు, ఆయన కూడా నాతో వచ్చారు. వచ్చినప్పుడు కొంతమంది విదేశీయులు కొండ మీద తిరుగుతూ నూలు చీరలు కట్టుకుని బొట్లు పెట్టుకుని ఉన్నారు. మా మామగారు ఎంతో సంతోషంగా వాళ్ళని చూసి, యు హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎ ఫార్ ఆఫ్ కంట్రీ, హౌ డు యూ ఫీల్ హియర్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ, మై నేమ్ ఈస్ సో అండ్ సో, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇలా చెయ్యి ఇచ్చారు. వాళ్ళ చెయ్యి అందుకోవడం మానేసి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి అన్నారు, యూ హ్యావ్ బార్న్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా, దట్ టు ఇన్ విశాఖపట్నం విచ్ ఈస్ వెరీ నియర్ టు అరుణాచల. Just by undertaking one night's journey, you can come down to Arunachala and serve here. But we people have born it a far off place. We have to undertake a lot of journey and come here. You are very lucky. We cannot shake our hands with you. We salute you. అది ఈ దేశ వైభవం. మీరు ఈ దేశంలో పుట్టినవారు, విశాఖపట్నంలో పుట్టినవారు, మీరు ఒక్క రాత్రి ప్రయాణం చేసి ఇక్కడికి రాగలరు. తెలుగు అనువాదం. ఇక్కడికి రాగలరు. ఇక్కడికి వచ్చి అరుణాచలాన్ని సేవించగలరు. మేము ఎక్కడో విదేశాలలో పుట్టిన వాళ్ళం. అక్కడ నుంచి ఎంతో ప్రయాస కోర్చి ఇక్కడికి వస్తే తప్ప మేము ఈ ఆశ్రమాన్ని సేవించలేము. ఇంతటి మహాపురుషుడు తిరుగాడిన భూమికి ఇంత తొందరగా వచ్చి సేవించడానికి కావలసినటువంటి పౌరాణికమైన వాంగ్మయమైన అర్హతని పునాదిగా పొందినటువంటి కర్మభూమి అయిన భారతదేశంలో పుట్టిన మీరు అదృష్టవంతులు. మీతో చేతులు కలిపి మేము కరచాలనం చెయ్యం, 2 చేతులు ఎత్తి నమస్కరిస్తామన్నారు. అది దేశం యొక్క వైభవం. అది ఒక గురువు. ఆయన తన కంటి చూపుతో పాల్ బ్రాంటన్ అనుగ్రహించారు ఒకప్పుడు. ఎందరో మహాత్ములు కేవలము తమ దృష్టి చేత అనుగ్రహిస్తారు. నాకు జీవశాస్త్రంలో ఏముందో నాకు తెలియదు, కానీ వేదాంత శాస్త్రంలో చెప్పేది ఏమిటి అంటే, ఒక నదిలో చేప గుడ్లు పెట్టినప్పుడు అవి ముందు తేలుతూ వెళ్ళిపోతుంటాయి. చేప ఆ వెనకాతలో ముందరో ఎక్కడో ఉండి, అరే నేను గుడ్లు పెట్టాను, అవి నీటి మీద తేలి పెడుతున్నాయి, అవి పొదగబడి పిల్లలు కావాలి అని ప్రేమతో చూస్తుందిట. అలా చూసినంత మాత్రం చేత పొదగబడతాయి. అలా పొదగబడ్డాయి కాబట్టి అవి మీనాక్షి చూపుల చేత పోషించి ఆత్మశక్తిని, ఆత్మ అనుభవాన్ని ఇవ్వగలిగిన దక్షత కలిగినటువంటి గురువు యొక్క చూపు కనుక నయన దీక్ష అని, ఆ దీక్షని దృష్టి చేత ఇవ్వగలిగిన దీక్ష అని పిలుస్తారు. దానికి గురు మండల రూపిణిగా, చిదేక రసరూపిణిగా నా తల్లి మీనాక్షి పరదేవతా సంకేతం. అలాగే వేరొకటి ఉంటుంది, దాన్ని ఆ కమట దీక్ష, దానికి స్మరణ దీక్ష అంటారు. ఎక్కడో ఉంటాడు గురువు, ఉండి పరమ ప్రేమతో శిష్యుణ్ణి స్మరిస్తాడు. నా శిష్యుడు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుడు అనుగ్రహింపబడాలి అని ఒక్కసారి అనుకుంటాడు. శిష్యుడి గురించి ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత శిష్యుడికి అందవలసినటువంటి వైభవం అంతా అందిపోతుంది. అలా తన స్మరణ చేత శిష్యుణ్ణి కాపాడగలడు, శిష్యుణ్ణి ఉద్ధరించగలడు, చూపులతో ఉద్ధరించగలడు. ఇప్పటికీ మీకు ప్రమాణాలు ఉన్నాయి వాటికి. కాశీపట్టణంలో ఇప్పటికీ ఒక కుటుంబం ఉంది. మేము కాశీపట్టణానికి యాత్ర వెళ్ళి 11 రోజులు ఉన్నప్పుడు ఎంతో సేవ చేశారు. చింతామణి గణపతి దేవస్థానాన్ని నిర్వహణ చేస్తుంటారు. ఏమిటి ఆయన పేరు? అన్నపూర్ణ ప్రసాద్ గారు. అన్నపూర్ణ ప్రసాద్ గారని ఆయన పుట్టినప్పుడు మహానుభావుడికి మాట రాలేదు. చాలా కాలం మాట లేదు ఆయనకి. మాట లేకపోతే ఎవరో పెద్దలు చెప్పారు, మీరు శృంగేరి పీఠాధిపతులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తున్న మహాపురుషులు భారతీ తీర్థస్వామి వారి గురువు గారు అభినవ విద్యా తీర్థస్వామి వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించండి, రోజు వారిని నమస్కారం చేస్తూ వారి దగ్గర ఉండండి అన్నారు. ఆయన వెళ్ళి అక్కడ ఉన్నారంతే. అభినవ విద్యా తీర్థస్వామి వారు పరమ సంతోషంతో ఆయన వంక చూశారు. మాటలు వచ్చేసి నయన దీక్ష. గురువు తన చూపుల చేత ఉద్ధరించగలడు. నీకు లేదా శక్తిని ఎవరికి ఉండదు అనకూడదు, ఉంటుంది. నాకు లేదని తప్పు లేదు, ఎవరికీ ఉండదండి అనకు తప్పు. నాకు జ్వరం ఎప్పుడూ రాలేదు కాబట్టి జ్వరం ఏమిటండి అనకూడదు. జ్వరం ఒకటి ఉంటుంది, వచ్చిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. అలా లోకంలో ఆ శక్తి ఉన్నవాళ్ళు, ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, చేస్తే మీకు వస్తుంది. అంతేగాని చేయకుండా అలా ఉండదండి అనకూడదు. అదో అఘాయిత్య పాండిత్యం, మూర్ఖత్వం. కాబట్టి నయన దీక్ష, స్మరణ దీక్ష,
తాబేలు గుడ్లు తీసుకొచ్చి ఒడ్డున ఇసుకలో పెట్టేస్తుంది, ఇసుక కప్పేసి వెళ్ళిపోతుంది నీళ్లలోకి. వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక్కసారి స్మరిస్తుంది, అయ్యయ్యో ఒడ్డున గుడ్లు పెట్టానే, ఆ ఒడ్డున పెట్టినటువంటి గుడ్లు ఏమయ్యాయో అవి పిల్లలు అవ్వాలి అనుకుంటుందిట. తాబేటి స్మరణల బలం చేత ఆ గుడ్లు పొదగబడి పిల్లలవుతాయి. అందుచేత స్మరణ దీక్ష. గురువు గారు కేవలం ఒకసారి స్మరిస్తారు, స్మరించినంత మాత్రం చేత శిష్యుణ్ణి అనుగ్రహిస్తారు. శివాజీ మహారాజుకి అహంకారం వచ్చింది అని తెలుసుకున్నాడు మహానుభావుడు సమర్థరామదాస్ గారు. ఒక్కసారి స్మరించాడు శిష్యుణ్ణి, శివాజీకి నన్ను చూడాలని కోరిక పుట్టాలి అని. అంతే, శివాజీకి గురువు గారిని చూడాలనిపించింది. గబగబా వెళ్ళాడు. శివాజీ రాగానే ఏమీ మాట్లాడలేదు. శివాజీ, చాలా బలం ఉన్నవాడివి, నీ రాజ్యాలు ఏర్పాటు చేసావు కదూ, చాలా గొప్పవాడిని అనుకుంటున్నావు కదూ అని నల్లరాయి బద్దలు కొట్టన్నాడు. ఓ నల్లరాయిని చూపించి వెంటనే శివాజీ మహారాజ్ గురువుగారి ఆజ్ఞ, నల్లరాయి బద్దలు కొట్టాడు. దాని లోపల కాసిన నీళ్లుండి అందులో కప్పు ఉంది, కప్ప ఎగిరిపోయింది. తెల్లబోయి శివాజీ అన్నాడు, నల్లరాతిలో నీళ్ళేమిటి, నీళ్లలో కప్ప ఏమిటి అన్నాడు. రాతిలో నీళ్లుంచి నీళ్లలో కప్పనుంచిన వాడే నీలో బలం ఉంచిన వాడు శివాజీ, నీది కాదన్నాడు. మహాదేవా, అర్థమైంది గురువుగారు, పొరపాటు పడ్డాను, అహంకరించాను, నన్ను మన్నించండి అన్నాడు. స్మరణల చేత అనుగ్రహిస్తారు గురువులు. దీక్ష, గురువు అనుగ్రహించేటటువంటి విధానములు ఇవన్నీ, ఉపదేశం చేసేటటువంటి విధానములు. అందుకే అంతేవాసిత్వము అని ఒక మాట. అంతేవాసిత్వము అంటే గురువు గారి మనసులో ఉండాలి. గురువు గారి మనసులోకి దేని చేత చేరుతాడు? గురువు చెప్పినట్టు ప్రవర్తించిన కారణం చేత. అస్తమానం గురువు గారి పక్కన నించుని ఆ మహానటుడిగా ప్రవర్తిస్తే కాదు, పక్కన ఉండక్కర్లేదు. ఎక్కడ ఉన్నా ఏ శిష్యుడు ఏం చేస్తున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోలేని అమాయకుడు కాడు గురువు. తెలుసుకుంటాడు. తెలుసుకుని వాడురా నా మాట విని బ్రతుకుతున్నవాడని తెలుసుకుంటాడు. అలా ఎవడి పట్ల గురువు ప్రీతి పొందాడో వాడు అంతేవాసి. గురువుగారి లోపలికి వెళ్ళాడు, అంతేవాసి గురువుగారి పక్కనున్నాడు. గురువుగారిని విడిచి ఉండలేక ఎప్పుడూ గురువుగారి పక్కనే ఉండి గురువుగారిని సేవిస్తూ ఉంటాడు. అంతేవాసిత్వము అంటారు. ఇది గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అద్భుతమైన అనుబంధం. శిష్యుడికి గురువు కన్నా గొప్పది ఇక ప్రపంచంలో లేదు. అందుకే శిష్యుడు దేనికి మురిసిపోతాడు అంటే, గురువు గారికి ఈ పని చేశానని మురిసిపోడు, గురువు గారికి ఇది చేశాను మురిసిపోతాడు. గురువు గారికి ఏదో పంచల్చాపు మడత విప్పి కట్టుకోండి అని ఇస్తేనే సంతోషం కాదు శిష్యుడికి. గురువుగారు అలా దిగొస్తూ ఉంటే, గురువుగారు వేసుకోండి, చెప్పులు వేసుకోండి, చెప్పులు జత ఎదురుగుండా పెడతాడు. అదేమిటా చెప్పులు పట్టుకెళ్ళి గురువు గారికి ఇస్తున్నాడు. ఆయనకి గురువు కన్నా అధికుడు లేదు. పరమేశ్వర పాదములకు పాదుకలు అమర్చాడు ఆయన. అంతే ఆయన భావన. ఆ భావన చేత పైకెక్కుతాడు. ఆయన సంస్కారం తెలుసుకోవాలి. అంతేకాని అలా ఎవడో పెట్టాలని గురువుగారికి కోరిక కాదు, అలా పెట్టడం ఆయన న్యూనత కాదు. అది వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అంతే. అది వాళ్ళ వినయం గురువుది, ఆ శిష్యుడి యొక్క వినయం. రామచంద్రమూర్తి రామాయణంలో నేర్పాడు లోకానికి. విశ్వామిత్రుడు పిలిచాడు, రామలక్ష్మణులారా అన్నాడు. అని కొంచెం ఏదో గౌరవంగా పిలిచినట్టు అనిపించింది రాముడికి. ఎందుకని? మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు, రాక్షస సంహారం చేశాడు, ఇంద్రాదులు పొగిడారు. ఏమో గర్వం వచ్చిందేమో, మనం పిలిస్తే ఉండండి వస్తున్నాను అంటాడేమో. వచ్చి రాముడు అన్నాడు చేతులు కట్టుకుని, ఇమౌస్మము నిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయి యథేచ్ఛం వై శాసనం కరవామకి అన్నాడు. గురువుగారు మీరు శాసకులు, మీరు పరబ్రహ్మము, మీరు అలా మర్యాదగా పిలవకూడదు. గురువుగారు కొంచెం ఇది చేసి పెడతావా అనకూడదు. గురువుగారు మీరు శాసనం చెయ్యండి, ఒరే అది చెయ్యి అనండి. మీరు ఏది చెప్పారో అది చేయడమే నా జీవితానికి సార్థక్యం. అంతే తప్ప ఇది చేసి పెడతావా అని అడక్కండి గురువుగారు. మీరు అభ్యర్థించడం ఏమిటి? మీ నుండి అభ్యర్థన నా జీవితమునందు వినకుండెదనుగాక. మీరు శాసనం ఒకటే చెయ్యాలి. అది గురువుని ఉపాసన చేయడం అంటే. గురువు తనకి శాసకుడు, ఆయన ఏం చెప్పాడో అంతే, ఇంకొకటి ఉండదు జీవితంలో. గురువు చెప్పింది చెప్పినట్టు చేసేసిన వాడు ఎవరుంటాడో వాడు ఈశ్వరుణ్ణే పొందుతాడు. గురువు ఎప్పుడూ చెయ్యకూడనిది చెప్పడు. అది మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి అనుబంధము అంత అద్భుతంగా ఉంటుంది. ఆచార్యుడు ఎంతటి ప్రజ్ఞాశాలి అయి ఉంటాడు అంటే, ఆచార్యుడు ప్రార్థన చేసి పరమేశ్వరుణ్ణి శిష్యుడికి అందించగలడు. ఎందుచేత అంటే
పరమేశ్వరుడు ఎవరి మాటకి వశుడైపోతాడు అంటే పరమభక్తి తత్పరుడైనటువంటి గురువు మాటకి వశపడిపోతాడు. గురువు మాటకి వశపడిపోయి, గురువు గొప్పతనం ఎక్కడుంటుంది అంటే తన మాట చేత గురువుని, పరమేశ్వరుణ్ణి పిలవగలడు. ఆ గురువు ఎవరికి వశపడిపోతాడంటే తనని అనువర్తించేటటువంటి శిష్యుడికి లొంగిపోతాడు. ఇంత పెద్ద ఏనుగు మావటికి లొంగిపోయి తనని కట్టవలసిన ఇనప గొలుసు తానే తీసి అందించినట్టు శిష్యుడంటే అంత వాత్సల్యం. అందుకే లోకంలో ఏ తల్లిదండ్రులైనా తమ ఆస్తిని తమ బిడ్డలకి ఇస్తారు, కన్నబిడ్డలకి. గురువు ఒక్కడే తన ఆస్తిని తన శిష్యులకి ఇస్తాడు తప్ప బిడ్డలకి ఇవ్వడు. గురువుగారి శరీరం పడిపోయిన తర్వాత గురువుగారి ఆస్తి ఎవరికెడుతుంది? ఆయన ఆస్తి రామాయణం, ఆయన ఆస్తి భాగవతం, ఆయన ఆస్తి భారతం, ఆయన ఆస్తి భక్తి, ఆయన ఆస్తి జ్ఞానం, ఆయన ఆస్తి వైరాగ్యం, ఆయన ఆస్తి ప్రబోధం, ఆయన ఆస్తి అనుష్ఠానం, ఆయన ఆస్తి ధర్మం. ఇవి ఎవరికెడతాయి? యోగ్యుడు కాకపోతే కొడుక్కెళ్ళవు, నమ్ముకుని తిరిగినటువంటి శిష్యుడికి వెళ్ళిపోతాయి. అందుకే తన ఆస్తిని యోగ్యుడైన శిష్యుడికి ఇచ్చేసి కడుపున పుట్టిన వాడికి కూడా ఇవ్వని వాడెవరంటే గురువు ఒక్కడే లోకంలో. మిగిలిన వాళ్ళందరూ మంచివాడు కానివ్వండి, చెడువాడు కానివ్వండి, బిడ్డలకిస్తారు. ఒకవేళ అంతగా ఏ తిరుపతి దేవస్థానానికో రాసినా వీడు ధరించేది ఎలాగో లేదంటే అందుకు ఇచ్చామంటారు. కానీ అందుకు ఇవ్వడు గురువు. తనని అంటి పెట్టుకుని తిరిగాడు కాబట్టి విద్యాప్రదానం చేసేస్తాడు. అటువంటి గురువుతో సమానమైన వాడు ఇక లోకంలో లేడు. అంతటి గొప్ప విద్యని గురువు ఇవ్వగలడు. శిష్యుడికి వశవర్తి అయి పరమేశ్వరుణ్ణి వశం చేసుకుని తిరగగలడు. దానికే యథోక్తకారి అని వైష్ణవ సంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం. కాంచీపురంలో విష్ణు పెరుమాళ్ దేవాలయం ఉంది. ఆయన శేషశయనం మీద పడుకుని ఉంటాడు. భక్తిసారులు అని కులశేఖర యోగి వాహాన్ భక్తం గిరిరేణు పరకాల మితీంద్ర విశ్రాన్ అని గురుస్తోత్రం చేస్తారు వైష్ణవ సంప్రదాయంలో. భక్తిసారులు అని ఆళ్వారుల్లో ఒకరు. ఆ భక్తిసారులు ఆ వైష్ణవ దేవాలయంలో విష్ణుమూర్తిని సేవిస్తూ ఉండేవారు. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. కానీ ఆయనని ఒక దంపతులు నిరంతరం సేవిస్తూ ఆయన ఆకలి తీర్చడానికి ఒక పాత్రతో ఆవు పాలు తెచ్చి పెట్టేవారు. ఆయన తాగితే తాగేవారు, తాగకపోతే వదిలేసేవారు. లేదా కొద్ది పాలు తాగు వదిలేసేవారు. గురోచ్ఛిష్టం అని చెప్పి ఆ ప్రసాదాన్ని ఆ తల్లిదండ్రులు ఇద్దరు తాగేవారు. వాళ్ళకు కొడుకు పుట్టాడు. కనికಣ್ಣన్ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లాడికి. ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి గురుభక్తి నేర్పారు. వాడు రోజు విష్ణుమాలయానికి వెళ్ళడం, గురువు గారిని సేవించడం, అంతే వాడి జీవితం. ఒక రోజున ఒక గూనితో ఉన్నటువంటి స్త్రీ కష్టపడి పైకెత్తలేదు కదూ శరీరాన్ని, అలాగే కష్టపడి గుడంతా రోజు తుడిచి కడిగి చేస్తోంది ఆవిడ. దేవాలయాన్ని తుడవడం కడగడం అంత తేలిక విషయం కాదు, అదొక అద్భుతమైనటువంటి పుణ్యం. కాబట్టి ఆవిడ రోజు కడుగుతుంటే చూశాడు కణికಣ್ಣన్. ఒక రోజున వచ్చాడు గుళ్ళోకి, ఆవిడ తుడుస్తోంది. అరేరే గూనితో ఉందే, పాపం రోజు తుడుస్తుందే, ఈవిడికి గూని లేకపోతే ఎంత సేవ చేసుకునేదో అనుకుని గురువుగారి వంక చూశాడు. గురువుగారి అనుగ్రహం శిష్యుల్లోకి వచ్చింది. ఆయన వెళ్ళి ఆ గూని ముట్టుకున్నాడు. ఆవిడ నిండు యవ్వనంలోకి వచ్చేసి పరమ సౌందర్య రాశి అయి నిలబడింది. నిలబడి చక్కగా గుడి తుడిచి కడిగేస్తాం. ఆమె దేవదాసి కాబట్టి ఇతరులను వివాహం చేసుకోదు. ఈ వార్త మహారాజుకి తెలిసింది. మహారాజుకి తెలిసి ఆయన వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే కణికన్నన్ని పిలిచాడు. పిలిచి, ఏమో నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాను, నువ్వేదో ఒక వృద్ధురాలు గూని స్త్రీని ముట్టుకున్నావుట, ఆమె గూని పోయిందిట, గుడి తుడిచిందిట, ఏది నన్ను కూడా ఒకసారి ముట్టుకుని యవ్వనం ఇయ్యి అన్నాడు. ఆయన అన్నాడు, ఆమెకి నేను గూని పోగొట్టడానికి కారణం నా శక్తి కాదు, మా గురువు గారి అనుగ్రహం. అది నా మీద పడింది, దాన్ని నేను ఆమె మీదకి తిప్పాను, ఆమెకి గూనిపోయింది. ఆమెకి గూని ఎందుకు పోగొట్టాను? ఆ సంకల్పం ఎందుకు వచ్చిందంటే ఆమె దేవాలయం తుడుస్తుంది, కడుగుతుంది, ఈశ్వరుణ్ణి సేవించుకుంటుంది. ఇప్పుడు ఈ ఆరోగ్యవంతమైన శరీరం ఉంది కాబట్టి మరింత ఉత్సాహంతో సేవిస్తుంది. నీకు యవ్వనం ఇస్తే ఇంకో 10 మంది రాణుల్ని తెచ్చుకుని భోగిస్తావు. నీకెందుకు యవ్వనం? భోగించిన దాని చేత వైరాగ్యాన్ని పొందు, నిన్ను ముట్టుకోను, నీకు ఇవ్వనివ్వను. మా గురువు గారు అనుగ్రహించారు, నేను కాదు అనుగ్రహించవలసి, నిన్ను ముట్టుకున్నా నాకు ఆ శక్తి రాదు, ఎందుకంటే గురువు గారు అంగీకరించారు ఈ విషయం. రాజుకి కోపం వచ్చింది. దేశం నుంచి బయటికి పోవాలన్నాడు. అలాగే వెళ్ళిపోతానన్నాడు. ఆయన ఏం బెంగెట్టుకోలేదు. తిన్నగా విష్ణువాలయానికి వచ్చాడు. భక్తిసారులు కూర్చునున్నారు. అయ్యా, రాజుగారు నన్ను పిలిచి ముట్టుకోమన్నారు, యవ్వనం ఇమ్మన్నారు, ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పాను. గూనిదాన్ని ముట్టుకున్నాను అంటే దేవాలయ సేవ చేస్తోంది కాబట్టి ముట్టుకున్నానని చెప్పాను. గురువు గారు అనుగ్రహించరు మమ్మల్ని ఇలాంటి వాటికి, అందుకని ముట్టుకోనని చెప్పాను.
కానీ ఆయన వినలేదు. కోపగించి నన్ను దేశం విడిచి వెళ్ళమన్నాడు. నాకేం బాధ లేదు, మీ గౌరవం నిలబడ్డం ప్రధానం, నేను వెళ్ళిపోతున్నానన్నాడు. వెంటనే భక్తిసారులు లేచి అన్నారు, స్వామివారు పడుకుని ఉన్నారు శేషశయనం మీద, కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అన్నారు. ఆయన ఇంకేం అనలేదు. శిష్యవాత్సల్యం అంటే అది. కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అంటే, కణికణ్ణన్ వెళ్ళిపోయాక నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయినా నువ్వు అలాగే పడుకుంటావా? అది దాని అంతరార్థం. నువ్వు లే అనలేదు, కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అదొక్కటే అన్నారు. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. విష్ణువు లేచి నిలబడితే ఆయన అన్నారు, నిలబడతావే, వెళ్ళాలి, నీ పెట్టి సర్దుకో అన్నారు. మాకంటే ఏమున్నాయి, నీకు శేషశయనం ఒకటి ఉంది కదా, పరుపు బెడ్డింగ్ కట్టు. ఆయన గబగబా చుట్టేసుకున్నాడు. చుట్టేసుకుని చంకలో పెట్టుకున్నాడు. పద, కణికణ్ణన్ ఎక్కడికి వెడితే అక్కడికి ఎడదాం మనం. కణికణ్ణన్ ముందు ఎడుతున్నాడు, వెనక గురువు ఎడుతున్నాడు, వెనక ఈశ్వరుడు వెళ్ళిపోతున్నాడు. ముగ్గురు పాలార్ అని ఇప్పటికీ ఉంది క్షేత్రం. పాలార్ నది ఒడ్డుకి వెళ్ళారు. చీకటి పడింది. శ్రీ మహావిష్ణువు మహానుభావుడు, ఆయన భక్తుల వైభవాన్ని ప్రకటించద్దు. ఆయన అన్నాడు, చీకటి పడిపోయింది కదా భక్తి సారా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం, ఇవాళ రాత్రి ఇక్కడ ఉందాం అని నించున్నాడు. పడుకో, వేసుకో శేషశయనం. ఆయన వెంటనే దాన్ని ఇప్పుకుని వేసుకుని పడుకున్నాడు. వీళ్ళిద్దరు కూడా పడుకున్నారు. తెల్లవారింది. విష్ణువు వెళ్ళిపోతే లక్ష్మి ఎందుకు ఉంటుంది? లక్ష్మీ పూజలు చేస్తే ఐశ్వర్యం రాదు, లక్ష్మీనారాయణార్చన చేస్తే ఐశ్వర్యం వస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆయన వక్షస్థలంలో ఉంటుంది. ఆయనకి పూజ లేని చోట ఆవిడ ఒక్కదాన్ని పూజ చేసేస్తే వచ్చేయడానికి ఆవిడ ముందే రావణాసుడితో తెలుసుకుందని. ఆవిడ ఒక్కరిని పిలిస్తే ఆవిడ రాదు, భర్తతో కలిపి పిలిస్తే వస్తుంది, నిత్యానపాయని. అందుకని తెల్లవారేటప్పటికీ విష్ణువుతో పాటు లక్ష్మి వెళ్ళిపోయింది. నగరేషు కాంచి, అంత కాంతితో ఉండవలసిన కాంచీపురంలో దీపాలు లేవు. అందరిలో నిస్సత్తు వచ్చేసింది, ఐశ్వర్యం పోయింది, మధ్యపతనం అయిపోయింది. అందరూ రాజు దగ్గరికి పరిగెత్తారయ్యా. రాత్రికి రాత్రి కాంచీపురం అంతా చీకట్లో కమ్మింది, ఎక్కడ దీపాలు వెలగట్లా. ఏమి రా అన్నాడు. నువ్వు కణికణ్ణన్ని వెళ్ళిపోమన్నావుట ఊరి నుంచి. కణికణ్ణన్ వెళ్ళిపోయాడు. అయితే ఏమైంది? భక్తిసారుల వారు విష్ణువుకి చెప్పారు, కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు అన్నారు. ఆయన లేచి నించున్నాడు. నించుంటామేం, సర్దుకో నీ పడక అన్నారు. సర్దుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడున్నారన్నారు? పాలార్ నది ఒడ్డున పడుకున్నారు. ముగ్గురు లేచి వెళ్ళిపోతారు. ఇప్పుడు నది దాటి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజు. స్వామివారి పాదాల మీద పడ్డాడు. విష్ణువు పాదాల మీద పడి, మహానుభావ పొరపాటైపోయింది, వెనక్కి వచ్చేసేయండి ఊళ్ళోకి, నాది తప్పు, క్షమించండి, లక్ష్మి మీ వెంట వచ్చేసింది, కాంచీపురం అంతా వెలవెలబోతోంది, వెనక్కి రండి. ఆయన అన్నాడు, నేనా వచ్చింది? ఆయన అడుగు, ఆయన రమ్మంటే ఆయన వెంట వచ్చేసాను. భక్తిసారుల్ని చూపించాడు. భక్తిసారుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేశాడయా వచ్చేయండి అని. నేనా వచ్చింది? కణికణ్ణన్ వస్తే వచ్చాను, కణికణ్ణన్ అడుగు. కణికణ్ణన్ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని అడిగాడు. బ్రాహ్మణ కోపం తాటాకు మంట ఒకటి, అది ఎంతసేపు ఉంటుంది. కాబట్టి ఆయన వెంటనే అన్నాడు, తప్పు ఒప్పుకున్నావుగా, చాలే పద అని గబగబా కణికణ్ణన్ వెళ్ళిపోతున్నాడు. భక్తిసారులు విష్ణువు వంక చూసి, కణికణ్ణన్ ఊళ్ళోకి వెళ్తున్నాడు అన్నారు. ఓ, ఆయన కూడా అయితే పదండి నించున్నాడు. చూస్తామే, పట్టుకో, మళ్ళీ చుట్టేసి చంకలో పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిపోయింది. ముందు కణికణ్ణన్ వెళ్ళిపోయాడు, వెనకాతల భక్తిసారులు వెళ్ళారు, వెనక శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పట్టుకుని నించున్నారు. నిలబడిపోయిన మూర్తి వంక చూసి, ఇంకెందుకు, కణికణ్ణన్ వచ్చేసాడుగా, వేసేసుకోండి అన్నారు. మళ్ళీ శేషతల్పం వేసుకుని పడుకున్నారు. యథా ఉక్తకారి, ఎలా గురువుగారు చెప్పారో అలా చేసిన ఈశ్వరుడు, యథోక్తకారి దేవాలయం. ఇప్పుడు ఈ గురువుగారు ఏం చేశారు? ఇటు శిష్యుడికి లొంగిపోయారు. లొంగిపోవడం అంటే శిష్య వాత్సల్యం, శిష్యుడంటే అంత ప్రేమ. అటు పరమేశ్వరుణ్ణి శాసించగలడు, శాసించి తన వెంట తేగలడు. అందుకే శిష్యుడి కోసం ఈశ్వరుణ్ణి తన వెంట పట్టుకొచ్చేశాడు. పట్టుకొచ్చేశాడు కాబట్టి యథోక్తకారి, నేను శిష్యవాత్సల్యం ఉన్న గురువుకింత వశవర్తిని అని చెప్పడానికి ఇప్పటికీ కాంచీపురంలో యథోక్తకారి దేవాలయం, పాలార్ నది ఒడ్డునున్న క్షేత్రం పరమ ప్రమాణములుగా నిలబడున్నాయి. శైవ సాంప్రదాయంలో 63 మంది నాయనార్లలో ఒక నాయనార్ మహానుభావుణ్ణి సోమాసిమార నాయనార్ అని పిలుస్తారు. ఆయనకు ఓ కోరిక, నేను యజ్ఞం చేస్తున్నప్పుడు మహేశ్వరాయ స్వాహ అని పిలిస్తే పరమశివుడు వచ్చి చెయ్యి పట్టి హవిస్సు పుచ్చుకోవాలని. ఎలా? పరమశివుడు ఎందుకు వస్తాడు? బాగా ఆలోచించి పరమశివుణ్ణి తేగలిగినటువంటి పరమభక్తుడు సుందరమూర్తి. సుందరమూర్తి నాయనార్ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడు శివదర్బార్, శివభక్తులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యొక్క సమయం దొరకడం అంత తేలిక కాదు. ఆయన ఎవరితో మాట్లాడు, ఎప్పుడు శివభక్తులతో మాట్లాడుతుంటాడు. ఎలా? అందుకని నది ఒడ్డున పెరిగేటటువంటి ఒక రకమైనటువంటి తోటకూర లాంటి ఆకుకూర ఒకటి జ్ఞానం కోసం తింటారు, కామ ప్రచోదనం లేకుండా ఉండడానికి.
ఆ ఆకుకూర రోజు నది ఒడ్డు నుంచి తీసుకెళ్లి వంటవాడికి ఇచ్చి సుందరమూర్తి నాయనారికి పెట్టమనేవాడు. వంటవాడు వండి పెట్టేవాడు, సుందరమూర్తి నాయనారు తింటుండేవాడు. నెలలు గడిచిపోయి ఆయన ఎవరు తెచ్చారని అడగలేదు, వంటవాడు చెప్పలేదు, ఈయన తెస్తూనే ఉన్నాడు, ఆయన తింటూనే ఉన్నాడు. చాలా కాలం అయిపోయాక నదికి వరదలు వచ్చాయి. పరమశివుడు అనుగ్రహం అలా ఉంటుంది. వరదలు వస్తే ఆయన తేలేకపోయాడు పాపం నది దాటి. ఏదో వారం రోజులు అయిపోయిన తర్వాత నదికి వరదలు తగ్గాయి. మళ్ళీ ఆ ఆకుకూర పట్టుకొచ్చి వంటవాడికి ఇచ్చాడు. కొన్ని నెలల నుంచి ఆ కూర తిన్న అలవాటైన సుందరమూర్తి ఆ కూర లేదే అని అడిగాడు వంటవాడిని. ఏమో ఎవరో బ్రాహ్మణుడు పట్టుకొచ్చి ఇస్తున్నాడు, 4 రోజుల నుంచి తేవట్లేదన్నాడు. కొన్ని నెలల నుంచి తెచ్చాడా? నేను తిన్నానా? నా సప్తధాతువులలో అది చేరిందా? ఎందుకు తెచ్చాడో వస్తే నా దగ్గరికి పంపన్నాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, శివుడు నువ్వు పిలిస్తే వస్తాడు, పిలిచి తీసుకురా. నేను స్వాహ అని పిలిచినప్పుడు ఆయన చేయి పట్టాలి, అగ్నిముఖంగా ఇవ్వను, ఆయన చేతిలో పెడతా, తినాలి, ఇది నా కోరిక, నువ్వు త్యాగలవు శివుణ్ణి అన్నాడు. ఆకుకూర తిన్నందుకు సుందరమూర్తి నాయనారు అన్నారు, అడుగుతా శివుణ్ణి, ఏమంటాడో చెప్తా, ఒకవేళ ఆయన రానంటే నా మీద కోప్పడకన్నాడు. మీరు అడిగితే రానండు, అడుగు అన్నాడు. తిరువారూరు క్షేత్రంలో జరిగింది. వెళ్ళి అడిగాడు త్యాగరాజస్వామిని. త్యాగరాజస్వామి అంటే వాగ్గేయకారులని కాదు, అక్కడ ఉన్న శివుడికి త్యాగరాజస్వామిని పేరు. అడిగాడు. ఆయన అన్నాడు, వస్తా. నువ్వు అడిగవదు, వస్తాను, ఎందుకంటే నీ మాట నేను కాదనకూడదు, కానీ శివుడిగా రాను, నా ఇష్టం వచ్చినట్టు వస్తా. గుర్తుపట్టి పడితే తింటా, నన్ను గుర్తుపట్టకపోతే వెళ్ళిపోతా, నా తప్పు కాదు, ఇలా చెప్పు సోమాసిమారణ ఆయనారికి అన్నాడు. అలాగే చెప్తాను, నా పూచి అయిపోయిందిగా, వస్తాన్నావుగా, నా మాట నిలబెట్టావుగా, వెళ్ళి చెప్పాడు. అలాగే జాగ్రత్తగా ఉంటానన్నాడు సోమాసిమారణ ఆయనారు. యజ్ఞం చేస్తున్నాడు. ఏదో 10 రోజులు అయిపోయింది, 11వ రోజు యజ్ఞం జరుగుతోంది. వేద పండితులందరూ వేదం చదువుతున్నారు. చదువుతుంటే పరమశివుడు చండాల రూపంలో కుక్కలు పట్టుకుని లోపలికి వచ్చాడు. కళ్ళుకుండ పట్టుకుని పక్కన పార్వతీదేవి వచ్చి చీచీ 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 అని బ్రాహ్మణులు అందరూ లేచి పారిపోయారు. పరమశివుడు వచ్చాడు రా, రండిరా రండిరా అని బ్రాహ్మణులు అందరినీ పిలిచాడు సోమాసిమారనారాయణ. వాళ్ళు అనుమానంగా వచ్చారు. హవిస్సు చేతిలో పెట్టాడు పరమశివుడికి. వృషభవాహనారూఢుడై ప్రత్యక్షమై తనలో ఐక్యం చేసుకుంటూ, నా రూపాన్ని నమ్మక ప్రవర్తించిన వాళ్ళు కాబట్టి వీరికి ఇక వేదము చదివే అధికారము లేకుండుగాక, ఈ ఊళ్ళో బ్రాహ్మణులకని శాపం ఇచ్చాడు. వాళ్ళు ఏడిచారు పాదాల మీద పడి. యజ్ఞం చేసినప్పుడు మంత్రం చదివేటప్పుడు మాత్రం మీకు అధికారం ఇస్తున్నాను హవిస్సు ఇవ్వడానికి, అప్పుడే బ్రాహ్మణ్యం ఉంటుందన్నాడు. సుందరమూర్తి నాయనార్ మాటకి సోమాసిమార నాయనార్ దగ్గర పుచ్చుకోవాల హవిస్సు. అది ఆచార్య వైభవం అంటే. అటువంటి ఆచార్యుడు శిష్యుడి కొరకు ఏమైనా చెయ్యగలడు. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? మహాసముద్రం ఆచార్య వైభవం అంటే. కాబట్టి ఆచార్యుడే. అసలు ఈ దేశ వైభవం అంతా ఆచార్య వైభవమే. ఈ దేశానికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అంటే ఆచార్యుల వలన వచ్చింది. పోప్ జాన్ పాల్ II విదేశాల నుంచి వచ్చి భారతదేశానికి వచ్చినప్పుడు విమానంలోంచి చివరి మెట్టు మీదకి వచ్చి కాలు పెట్టకుండా విమానంలోంచి దిగిన నిచ్చెన యొక్క ఇనప కమ్మీలు పట్టుకుని వంగి భూమిని ముద్దు పెట్టుకుని కాలు పెట్టాడు. ఎందుకు ముద్దు పెట్టుకున్నారని అడిగారు. భగవద్గీత పుట్టిన భూమి, గంగ ప్రవహించిన భూమి, మహాపురుషులు పుట్టిన భూమి, దీని మీద కాలు ఎందుకు పెడతానో ముద్దు పెట్టుకు కాలు పెట్టాను.